అపరోక్షానుభూతి రెండో భాగము. మీరు శ్లోకం నంబరు 60 నుంచి మొదలెడదాము. యదా హృది ఘటో నామ కనకే కుండలాభిధ సుప్తో హి రజతఖ్యాతి జీవశబ్దస్తథా పరే. మట్టి కంటే కుండ వేరు కానట్టుగా, బంగారం కంటే ఆభరణములు వేరు కానట్టుగా, హృదయంలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ కంటే వేరు కాదు. ఎట్లాగైతే పరమాత్మ అన్ని ఆత్మలుగా గోచరిస్తాడో, అట్లాగే బంగారం అన్ని ఆభరణాలుగా గోచరిస్తుంది, మట్టి అన్ని కుండలుగా గోచరిస్తుంది. అంటే ఉపాదాన కారణం. యదా హృది ఘటో నామ కనకే కుండలాభిధ సుప్తో హి రజత ఖ్యాతి జీవశబ్దస్తథా పరే. యథైవ శూన్యే వేతాళో గంధర్వాణాం పురం యథా యథా ఆకాశే ద్విచంద్రత్వం తద్వత్ సత్యే జగత్స్థితి. ఈ జగత్తులో సత్యం ఎంతవరకు ఉంది మీకు బాగా తెలుసు. సినిమా సత్యం లాగానే కనబడుతుంది, కానీ సత్యం కాదు. మాయ అంటే అర్థం చేసుకోవడానికి ఒక సినిమా అనేది, ఒక టీవీ సీరియల్ అనేది, ఒక యూట్యూబ్ సీరియల్ అనేది చాలా మంచి ఉదాహరణ. అది నిజం లాగానే ఉంటుంది, కానీ నిజం కాదు. నేను ఒకసారి ఒక కాలేజీకి ఏదో ఇన్స్పెక్షన్కి వెళ్తే, అక్కడ బయట పోయేవాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఏదో పెద్ద జాతర జరుగుతుంది, ఊరవతల కాలేజ్. సో ఇక్కడ ఎవరో కోయవాళ్ళు ఉన్నారు, ఏదో తమాషాగా ఉందని నేను వెళ్తుంటే ఒక కోయవాడు నన్ను రుద్దుకుని వెళ్ళిపోయాడు. ఎవడా కోయవాడని చూస్తే వాడెవరు సుమన్ అన్నమాట. అప్పుడు నాకు అర్థం ఇదంతా షూటింగ్ నిజం కాదు. ఈ విషయం నేను చాలా చోట్ల చాలా మీటింగుల్లో చెప్పాను. కాలేజీలు కూడా నిజంగానే కనపడతాయి, బిల్డింగులు ఉంటాయి, పేపర్ మీద ఉంటుంది, కానీ యాక్చువల్గా ఎడ్యుకేషన్ ప్రాసెస్ జరగదు. నాలెడ్జ్ గెయినింగ్ ఉండదు, డిగ్రీలు వస్తాయి కానీ నాలెడ్జ్ రాదు. రకరకాల పద్ధతుల్లో మార్కులు డిగ్రీలు వస్తాయి. మాయాలోకం అంటే ఇదే. ఇప్పుడు ఎవరైతే మనతో చాలా బాగా మాట్లాడతారో, నవ్వుతూ మాట్లాడతారో, అదంతా మాయ. నిజమైన ప్రేమ అనేది కేవలం తల్లికి ఉంటుంది, భగవంతుడికి ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు. సో అదే ఇక్కడ యథైవ శూన్యే వేతాళో గంధర్వాణం పురం యథ. ఆకాశంలో గంధర్వ నగరి మేఘాలలో ఓ మేఘమాల అని సినిమా చూసారా పాట, అవన్నీ నిజం కాదు, కేవలం కల్పితములు. యథాకాశే ద్విచంద్రత్వం తద్వత్ సత్యే జగత్ స్థితి. 60 అంటే బయటికి అట్లా ఉన్నట్టుగా నిజంలా కనబడుతుంది, కానీ నిజం కాదు. యథా తరంగ కల్లోలైర్ జలమే స్ఫురత్ల్యం పాత్రరూపేణ తామ్రహ్ని బ్రహ్మాండో అఘైస్తథా ఆత్మత. తరంగ కల్లోలంచే జలము పాత్ర రూపముచే తామ్రము స్ఫురించినట్లు అనంత బ్రహ్మాండములచే ఆత్మస్వరూపమే గోచరించును. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, బంగారం ఎట్లాగైతే అన్ని ఆభరణాలుగా గోచరిస్తున్నదో, తామ్రపత్రాలు, తామ్ర పాత్రలు అనేక రూపాలు గోచరిస్తున్నదో, అట్లాగే ఈ భగవంతుడే, ఈ సర్వవ్యాప్తి అయినటువంటి భగవంతుడు ఈ లోకం కింద గోచరిస్తున్నాడు. ఘటనాంనా యథా పృథ్వీ ఘటనాంనా హి తంతవ పటనాంనా హి తంతవ జగన్నాంనా చిదాభాతి జ్ఞేయం తత్తదభావత. దారమే బట్టలాగా అయినట్టుగా, మట్టే కుండ అయినట్టుగా, చైతన్యమే ఈ జగత్తుగా అయినది. ఇది మనము భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం వేదంలో చెప్పిన విషయాలు ఇక్కడ చెప్తున్నా, కొత్తగా ఏం చెప్పట్లేదు. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం నారాయణం పరో జ్యోతిరాత్మ నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పర
తర్వాత ఏంటి? యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అది ఎప్పుడు సాధ్యం అవుతుందండి? కుండలో మట్టి ఎక్కడుంది? అంతా మట్టే. కుండ అంటేనే మట్టి. సో అట్లాగే ఈ విశ్వం అంటేనే భగవంతుడు. విశ్వం విష్ణువు. ఫస్ట్ వర్డ్ విష్ణు సహస్రనామం. ఈ విశ్వమే విష్ణువు. సర్వోపి వ్యవహారస్తు బ్రహ్మణా క్రియతే జనై అజ్ఞానాన్న విజానంతి మృదేవహి ఘటాధికం. మట్టితో చేయబడిన కుండ మొదలగు వాంచే ఆయా పనులు చేసుకొంచు కుండలు మాకు ఉపయోగపడుచున్నవని తలంతురు, కానీ యథార్థముగా ఉపయోగపడినది మట్టియే అని ఎరుగరు. అట్లే బ్రహ్మ వికారమగు జగత్తునందు సర్వ వ్యవహారములు బ్రహ్మచేతనే నడుపుకొనుచు బ్రహ్మమే మాకు అన్ని విధములా ఉపయోగపడుతున్నాడను విషయమును అజ్ఞానవశమున తెలియలేకున్నాను. శివుడాజ్ఞలైన చేమైనా కుట్టదని అంటారు చూసారా? అట్లాగే దైవం మానుష రూపేణ అని. అంటే ఏం జరిగినా కూడా ఈశ్వరేచ్ఛతోటి జరుగుతున్నది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే పార్థ తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అందరినీ యంత్రముల్లాగా నడిపిస్తున్నాడు. ఎవరు? ఈశ్వరుడు. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. నేను ఒకసారి ఉజ్జయిన్లో మహాకాళి దర్శనానికి వెళ్తే భస్మహారతి తెల్లారగడి చేయడానికి అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ ఒక 1000 మంది కూర్చున్నారు పట్టుబట్టలు కట్టుకుని భస్మహారతి చూడటానికి. రాత్రి 2 గంటలకి 1:30 వెళ్తే 2 పెద్ద బోర్డు రాస్తున్నాడు శివుడి ప్రొఫైల్. శివుడి ప్రొఫైల్లో శివుడి తల్లిదండ్రులు ఎవరంటే లేరు. అడ్రస్ ఏంటి? తెలుసు, 2 చోట్ల చెప్పారు. ఎట్లా దానికి 2నే, సికింద్రాబాద్ ఒకటి హైదరాబాద్ లాగా. ఒకటి శ్మశానము, రెండోది సర్వభూతముల హృదయముల్లో ఉన్నాడు. సో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. సర్వోపి వ్యవహారస్తు బ్రహ్మణా క్రియతే జనై అజ్ఞానాన్న విజానంతి మృదేవహి ఘటాధివత్. అజ్ఞానం వల్ల ఈశ్వరుడే అన్నీ చేయిస్తున్నాడనే విషయం తెలుసుకోకలేక నేను చేస్తున్నాను, వాడు చేస్తున్నాడు, ఇది చేస్తాడు అని అనుకుంటున్నాం. కార్యకారణత నిత్యమాస్తే ఘటవన్మృధో యథా తథైవ శృతియుక్తాభ్యాం ప్రపంచ బ్రహ్మణోర్యా. మృద్ఘటములకు కార్యకారణ భావము నిత్యము. సంబంధములలో న్యాయశాస్త్రంలో సంబంధాలను ఉంటాయి. కార్యకారణ సంబంధము. ఈ మృత్తు అంటే మట్టియే కారణము, ఈ కొండ అనేది కార్యం. ఆ విధంగా బ్రహ్మమునకి ప్రపంచానికి అంటే భగవంతుడికి ప్రపంచానికి కార్యకారణ భావము నిత్య సిద్ధమని శృతియుక్తులచే తెలియదగును. అదే ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడన్నాడు. మూల కారణం ఎందుకు అన్నాడు? ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దీని వెనకాల ఒక కారణం. రాములు గారు నా పక్కనే కూర్చున్నాడు. అట్లాగే మీరు ఇక్కడికి వచ్చి వింటున్నారంటే మీ పౌర సంస్కారం మీరు ఇంతకుముందు విన్నారు. సో కారణాలు ఉంటాయి. ఇట్లా కారణాలకి ప్రీవియస్ కారణం, దాని ప్రీవియస్ చూస్తూ పోతే, అంటే ఇప్పుడు మనం పుట్టామంటే మన తల్లిదండ్రులు కారణం, వాళ్ళు పుట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులు కారణం, వాళ్ళు పుట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులు కారణం. ఇట్లా వెనక్కి వెళ్తే మూల కారణం అనేది ఒకటి ఉంటుంది. అదే భగవంతుడు. ఎవరిని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వాణినాత్మజం శరణంబు వేడదన్. గృహ్యమాణే ఘటే యద్వద్ మృత్తికా భాతి వై బలాత్ వీక్ష్యమాణే ప్రపంచేపి బ్రహ్మైవా భాతి భాసురం. ఘటములను దర్శించినప్పుడు మృత్తికయే అత్యంతముగా భాషించినట్లు ఈ ప్రపంచము దర్శించినప్పుడు స్వప్రకాశముకు బ్రహ్మయే ప్రకాశించును. ది మేనిఫెస్టేషన్, అన్మానిఫెస్ట్ అండ్ ది మేనిఫెస్ట్. ఈ మేనిఫెస్ట్ యూనివర్స్ అంటే ప్రకటమైనటువంటి సృష్టి, అప్రకటమైనటువంటి భగవంతుడి యొక్క రూపమే. అందుకే మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపుడి అని. అంటే వ్యక్తము కూడా ఉంది, అవ్యక్తము కూడా ఉంది.
అంటే ఈ మామూలుగా సైన్స్లో నా నాస్తికులు వీళ్ళందరూ కనపడే సృష్టి ఒకటే ఉందనుకుంటున్నారు. ఇదే ఎవ్రీథింగ్ అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల మూల కారణం అనేదాన్ని వాళ్ళకి అవసరం లేదు. అది వేదాంతం కింద వస్తుంది. దేని వల్ల ఇవన్నీ వచ్చినాయో, దేని లేకపోతే ఇవన్నీ రావో, అది భగవంతుడు అంటే ఇప్పుడు భగవద్గీతలో ఒక చోట భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇది మే భిన్న ప్రకృతి అష్టధా అపరేయమితస్తు అన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధారితే జగత్. అంటే ఏంటి? ఈ కనపడే పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం మొత్తం కలిపేసి ఇది అపరా ప్రకృతి, అంటే లోయర్, నికృష్టమైనటువంటిది, మేనిఫెస్ట్ యూనివర్స్. దీని వెనకాల ఇంకోటి ఉంది, అపరేయమిత అన్యాం ప్రకృతి విద్ధి మే పరాం, నా ప్రకృతి ఇంకోటి ఉంది, పరా ప్రకృతి, అదే పరాశక్తి అన్నారు, అదే పరమాత్మ. దానివల్లనే సృష్టి స్థితి లయం జరుగుతుంది. జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్ సదైవ ఆత్మా విశుద్ధోపి అశుద్ధో భాతి వై సదా యదైవ ద్వివిధ రజ్జు జ్ఞానినో అజ్ఞానినో వచ్చి. ఒకే రజ్జువు అంటే ఒక తాడు మస్క చీకటిలో జ్ఞానికి తాడులా కనపడుతుంది, అజ్ఞానికి పాములా కనపడుతుంది. ఎర్రర్. సేమ్ సిచ్యువేషన్లో ఇద్దరు మనుషులు డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. అక్కడే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఏఎస్లో కానీ ఎక్కడ కానీ ఎలా వీళ్ళు రియాక్ట్ అవుతారో అని చూస్తారు ఇంటర్వ్యూస్లో అక్కడ. సో ఆ మనిషి యొక్క కెపబిలిటీని బట్టి, ఆ మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి, ఆ పరిస్థితిని అవగాహన చేసుకుని దానికి సరైనటువంటి రియాక్షన్, రెస్పాన్స్, డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలో అక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అందుకే ఈ సృష్టిలో తారతమ్య భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఒకే విషయాన్ని ఇద్దరు మనుషులు వేరు వేరుగా చూస్తారు. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. నో టూ పీపుల్ విల్ బి కాంకరింగ్ ఆన్ ఎనీథింగ్. ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఎప్పుడూ కాంకరెన్స్ ఉండదు, ఇద్దరు బ్రదర్స్ కాంకరెన్స్ ఉండదు. ఏంట్రా బ్రదర్స్ లాగా పోటాడుకుంటున్నారని అంటాం. అంటే బ్రదర్స్ ఎప్పుడూ పోటాడుకుంటూ ఉంటారనే విషయం తెలుసు. హస్బెండ్, ఒక మగాడు ఒక ఆడది పోటాడుకుంటుంటే వాడు హస్బెండ్ వైఫ్ ఉండాలని కూడా తెలుసు. యథైవ మృన్మయ కుంభ తద్వద్దేహో అపి చిన్మయ ఆత్మానాత్మ విభాగోయం ముధైవ క్రియతే బుధై. కొందరు మూఢులు ఘటము యందు మృన్మయమగునట్లు దేహం కూడా చిన్మయమగునని అజ్ఞానవశమున ఆత్మానాత్మ విభాగం చేయదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ముస్లిమ్స్ వీళ్ళందరూ డోంట్ వర్షిప్ ది క్రియేషన్, వర్షిప్ ది క్రియేటర్ అని ఒక స్టేట్మెంట్. అది కరెక్టే, కానీ దాన్ని ఎట్లా అవగాహన చేసుకుంటే, ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీరందరూ తప్పు చేస్తున్నారు, మీరు గంగానదిని పూజిస్తున్నారు, మీరు హిమాలయాన్ని పూజిస్తున్నారు, మీరు తులసి చెట్టుని పూజిస్తున్నారు, క్రియేషన్ ఇదంతా. మీరు క్రియేషన్ని ఉపాసిస్తున్నారు, క్రియేటర్ని ఉపాసించండి. కానీ అది వాళ్ళ తప్పు అవగాహన. మనం ఏం చేస్తున్నాము? తులసి చెట్టు అంటే లక్ష్మీదేవి అంటున్నాము, లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి భార్య అంటున్నాము, విష్ణుమూర్తి అంటే పరబ్రహ్మ అంటున్నాము, ఓంకారం అంటున్నాము. సో వీఆర్ గోయింగ్ టు ది లాస్ట్ లెవెల్. ఆ విషయం వాళ్ళకి తెలియదు. మనకి ఇంతమంది దేవతలు ఉన్నా కూడా చివరికి వెనకాల ఒకటే పరమాత్మ తత్వం ఉంది అనే విషయం మనకి అందరికీ తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లలిత సహస్రనామం చదవండి, చివరికి పరబ్రహ్మ స్వరూపిణి అని, మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి అంటే. మీరు విష్ణు సహస్రనామం చదవండి, అది పరమాత్మనే అంటాడు. వెంకటేశ్వర సుప్రభాతం చదవండి, పరమాత్మ అంటాడు. గణపతి సహస్రనామం చదవండి, పరమాత్మ అంటాడు. గణపతి అసలు శీర్ష ఉంది, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఓంకారమే గణపతి. సో మీరు ఏ దేవత తీసుకున్నా సరే, ఆఖరి గ్రామ దేవతలు తీసుకున్నా సరే, గ్రామ దేవతలు అందరూ ఎవరు? ఆది పరాశక్తి యొక్క రూపాలు. ఆది పరాశక్తి ఎవరు? పరబ్రహ్మమే. పరబ్రహ్మ యొక్క మాయాశక్తి, ప్రకృతి. సో ఇది ఫ్రమ్ బాటమ్ టు టాప్ మనకి అప్వర్డ్ కంపాటబిలిటీ మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. అందుకు వాళ్ళేమనుకుంటారు? హిందువులు బహుదేవత ఆరాధకులు, విగ్రహాలని రాళ్ళని పూజిస్తారు అని అనుకుంటున్నారు. అది వాళ్ళ తప్పు. ఏ హిందువు ఏ రాయిని ఏ విగ్రహాన్ని పూజించుట లేదు అని నేను గట్టిగా డంకా వేయచ్చు. ఎందుకంటే మీరు గుడికి వెళ్తే కూడా, మీరు విష్ణుమూర్తి గుడికి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది విష్ణుమూర్తి విగ్రహం అని తెలుసు. వాడు విగ్రహాన్ని పూజించట్లేదు, విష్ణుమూర్తిని పూజిస్తున్నారు.
ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి, నేను ఫలానా ఆయన్ని, నేను చాలా గ్రేట్ ఉన్నాను, లోపలికి వెళ్ళమంటే ఎవరు వెళ్ళేవారు? మీ ఫోటో ఐడి ఎదురెడతారు. ఆ ఫోటో ఐడియే విగ్రహం. ఆ ఫోటో ఐడి ఉంటేనే నీకు ఎంట్రీ ఉంటుంది. ఈవెన్ పెద్ద అఫీషియల్ అయినా సరే, హీరో అయినా సరే, ఈవెన్ బాలకృష్ణ హీరో వచ్చిన ఎవడొచ్చినా సరే ఐడి కార్డు అడుగుతాం. అంటే వ్యాలిడిటీ ఒక రూపానికి, ఒక ఒక మేనిఫెస్టేషన్ ఉంది. అది వాళ్ళకి అర్థం కాక ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళు విగ్రహాలు ఆరాధిస్తున్నారు, వీళ్ళకి బహుదేవత ఆరాధకులు, వీళ్ళకి ఏం రాదు అనుకుంటున్నారు. అమాయకులు. నేను అదే చాలాసార్లు చెప్పాను వాళ్ళకి, ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ జరిగే అర్చన ఏం జరుగుతుందండి, ఏం జరుగుతుంది, అర్చనలో ఏం జరుగుతుంది? మంత్రపుష్పం చదువుతారు. మంత్రపుష్పం అంటే ఏంటి? నారాయణ సూక్తం. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివాంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇలాగే అని చదువుతుంటారు. మీరు శివాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ అభిషేకం చేస్తారు రుద్ర నమకం చమకం. నమకం చమకంలో ఏముంటుంది? ఫస్ట్ ఏం నమ్మకంలో ఏముంటుంది? నమ సోమాయ చ రుద్రాయ నమస్తామరాయ చరుణ, ఇట్లా మొత్తము 100-1000 నామాలు ఉంటాయి. అందులో ఏది వదిలిపెట్టలేదు, ప్రతిదీ కవర్ చేశారు. మొత్తం విశ్వవ్యాపకత్వాన్ని భగవంతుడు చూపించాడు. అన్ని నామాలు అందుకే ఉన్నాయి. సహస్రనామం అంటే అదే మరి, విష్ణు సహస్రనామం అన్నా. నెక్స్ట్ చమకల్లో ఏముంటుంది చెప్పండి? నాకేం కావాలి? ఓకే, నువ్వు ఉన్నావు భగవంతుడు, అంతా నువ్వే. నాకేం కావాలంటే నాకు శంచమే, నాకు శాంతి కావాలి, మయశ్చమే, నాకు అన్ని కావాలి, విత్తంచమే విత్తిష్టమే, భూతంచమే భూతి, నాకు డబ్బు కావాలి, నాకు ప్రఖ్యాతికి పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి. మనం ఎన్ని కావాలని మనం అనుకోగలమో వాటికంటే చాలా ఎక్కువ అక్కడ కావాలి కావాలి. అంత ఎవరు మనుషులు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. నాకు రాడు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు రథాలు కావాలి, నాకు చక్రాలు కావాలి, నాకు మినపప్పు కావాలి, నాకు అన్ని, ఇట్లా మొత్తం ఏ టు జాట్ ఉంటుంది అక్కడ. అంటే ఇది మెగా ప్రేయర్, అదేమో మెగా డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్. సో ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా అర్థమైతే, ఓహో ఇది ఎట్లా కదా అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. యథైవ మృన్మయ కుంభ తద్వందే దేహో అపి చిన్మయ ఆత్మానాత్మ విభాగోయం ఉదైవ క్రియతే బుధ. కొందరు మూఢులో ఘట మృన్మయములగునట్లు దేహం కూడా చిన్మయం. అంటే దేహము చిన్మయం కాదు, దేహంలో ఉన్న ఆత్మ చిన్మయం. అదే అక్కడ డోంట్ వర్షిప్ ది క్రియేషన్ బట్ వర్షిప్ ది క్రియేటర్. అంటే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అన్నాడు. క్షేత్రాన్ని ఉపాసిస్తే ఏం రాదు దండగా, క్షేత్రజ్ఞుని ఉపాసించి. సర్వత్వేన యథా రజ్జు రజతత్వేన శుక్తిగా వినిర్ణీత విమూఢేన దేహత్వేన తథా ఆత్మత. భ్రాంతిచే రజ్జువుని సర్పముగాను శుక్తిని రజతముగాను భావించినట్లు అజ్ఞానులు దేహమును ఆత్మగా కలుగుతుంది. అంత తేడా జ్ఞానంలో అజ్ఞానంలో ఉంది. దేహం నేను అనుకునేవాడు, దేహమే ఆత్మ అనుకునేవాడు దేహాన్నే పూజ చేస్తాడు. అందరు చేసేది అదే, రకరకాలుగా దాన్ని అలంకరించి. అదే రమణ మహర్షి అంటుండేవాడు, ఈ దేహానికి సేవ చేయలేక చచ్చిపోతున్నాడు 24 గంటలు. ఘటత్వేన యథా పృథ్వీ ఘట పటత్వేనైవ తంతవః వినిర్ణీత విమూఢేన దేహత్వేన తథాత్మత. మృత్తికను ఘటముగను తంతువులను పటముగను భావించినట్లు మూఢుడు దేహమును ఆత్మగా దర్శించు. మట్టి ఎక్కడుంది అంటే కుండను చూపిస్తే ఎంత కరెక్టో, అట్లాగే బట్టను చూపించి తంతువుల గురించి చెప్తే ఎంత కరెక్టో, అంతే శరీరాన్ని చూసి నేను దేహాత్మ భావం అనేది అంత కరెక్ట్, అంటే తప్పు అని. కనకం కుండలత్వేన తరంగత్వేన వైరజం జలం వినిర్ణీత విమూఢేన దేహత్వేన ఆత్మత. స్వర్ణమును కుండలములుగాను జలమును తరంగములుగాను భావించినట్లు మూఢులు దేహమును ఆత్మగా కలుపు. సింపుల్ కామన్ సెన్స్ అబ్స్ట్రాక్షన్. సముద్రంలో తరంగాలు, బుడగలు, బుద్బుదాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇదంతా కలిపి సముద్రము, నీరు అని చెప్పి కామన్ సెన్స్ అబ్జర్వేషన్ అది వదిలేసి, ఈ తరంగాలు వేరు, ఈ బుద్బుదాలు ఇవే నాకు ఇంపార్టెంట్, నీరు నాకు అవసరం లేదు అనేటువంటి మూర్ఖుడు. అట్లాగే కనకం అనేది మీరు ఎప్పుడు బంగారాన్ని పట్టుకుని చూడలేరు. మీరు పట్టుకునేది కేవలం ఆభరణాలనే. బంగారం ఒరిజినల్గా ఎక్కడా ఉండదు. మీరు బిస్కెట్స్ రూపంలో ఉండొచ్చు, కాయిన్స్ రూపంలో ఉండొచ్చు, అది కేవలం మీ
బుద్ధిలో జ్ఞానోదయంలోనే ఉంటుంది బంగారం. బంగారం ఎవరు ఇట్లా బంగారం అని చూపించలేరు. ఏం చూపించినా అది ఒక రూపం ఉంటుంది. అట్లాగే భగవంతుడు ఎవరి ఇట్లా రూపంలో చూపించలేరు. ఈ విశ్వం గానే విశ్వం విష్ణు అని అందుకే చెప్పి. పురుషత్వేనైవ స్థాణు జలత్వేన మరీచిక వినిర్ణీత విమూఢేన దేహత్వేన తదాత్మత. ఒక రాయిని మనిషిలాగాను, జలత్వేన మరీచిక ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టుగా అనుకోవడం, ఆ నీళ్లు తాగుదాం అనుకోవడం, ముట్టుకుందాం అనుకోవడం. వి వినిర్ణీత విమూఢేన దేహత్వేన తదాత్మ. మూఢులు దేహాన్ని ఆత్మగా చూస్తారు. అంటే మాయని నిజం అనుకోవడం. అదే ఇప్పుడు మనకి యోగ సూత్రాల్లో అవిద్య అనే దానికి డెఫినేషన్ అనిత్య అశుచి అనాత్మసు నిత్య సుఖ సుఖాత్మ ఖ్యాతి అవిద్య. ఏది అబద్ధమో అది నిజం అనుకోవడం, ఏది లేనిదో అది ఉందనుకోవడం, ఏది అనిత్యమో అది నిత్యమో. అనిత్య అశుచి అనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య. అంటే ఇగ్నోరెన్స్, అవిద్య, మూర్ఖత్వం, అమాయకత్వం, అజ్ఞానం. గృహత్వేనైవ కాష్టాని ఖడ్గత్వేనైవ లోహత వినిర్ణీత విమూఢేన దేహత్వేన తదాత్మత. కాష్ఠములని గృహమనియు లోహముని ఖడ్గమనియు భావించినట్లు మూఢులు దేహమును ఆత్మగా తలుతురు. ఇక్కడ రెండు అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయండి. ఒకటి జనరలైజేషన్, ఒకటి స్పెషలైజేషన్. దానికి ఆపోజిట్. అంటే ఇప్పుడు మానవులు అని మొత్తం ఒక క్లాస్ తీసుకుంటే జాతి, అందులో భారతీయులు, చైనీయులు ఇట్లా కేటగిరీస్ ఉంటాయి. అందులో మగాళ్ళు, ఆడవాళ్ళు, అందులో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, హైదరాబాద్ వాడతా, ఉస్మానియా, ఇట్లా వచ్చి 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 మీరుంటారు అక్కడ. ఇది టాప్ డౌన్ హైరార్కీ. ఇట్స్ కాల్డ్ స్పెషలైజేషన్. అదే ఆపోజిట్ జనరలైజేషన్, అంటే కింది నుంచి పైకి వెళ్తే. ఇది కాక అగ్రిగేషన్ అని ఇంకోటి ఉంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఎక్కడుందండి? నిజంగా ఉందా? అది ఓన్లీ మైండ్లో ఉంది, యాక్చువల్గా లేదు. ఏముంది నిజంగా? కేవలం మట్టి ఉంది, మనుషులు ఉన్నారు అంతే. ఈ మట్టి మనుషులు కలిపి ఒక గ్రామం అని, అనేక గ్రామాలు కలిపి ఒక మండలం అని, అనేక మండలాలు కలిపి ఒక జిల్లా అని, అనేక జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం అని, అది మన ఊహ మట్టికే. యాక్చువల్గా ఉన్నది కేవలం మట్టి, మనిషి, ఇంకేం లేదు. అట్లా కార్ నిజంగా ఉందా? మీ కార్ నిజంగా ఉంటే మీ చేయి పెట్టి చూపించండి ఎక్కడుందో కార్. మీరు చేయి పెట్టగానే ఇది ఇంజిన్ బాబు, ఇది కార్ ఎట్లా ఉంది, ఇంకో దగ్గర పెడితే ఇది స్టీరింగ్, ఇది కార్ ఎట్లా ఉంది, ఇక్కడ పెడితే ఇది వీల్, ఇది కార్ ఎట్లా ఉంది. సో కార్ అనేది కేవలం మైండ్లో ఉంది. ఇవన్నీ కలిపి కార్. ఇది అగ్రిగేషన్ హైరార్కీ అని కంప్యూటర్ సైన్స్లో క్లాస్ హైరార్కీస్ నా పుస్తకంలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటాబేస్లో రాసాం. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటాయి ఇవి. క్లాస్ హైరార్కీ అంటే ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది. హయ్యర్ క్లాస్ నుంచి లోయర్ కి ఇన్హెరిటెన్స్ అవుతాయి ప్రాపర్టీస్. మానవుడి లక్షణాలన్నీ ఈ శ్రోతలు ఇప్పుడు మీరు కూర్చున్న ఒక్కొక్కడికి కూడా వస్తాయి, ఇన్హెరిట్ అవుతాయి. మధ్యలో కూడా వస్తాయి, అంటే ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి, ఒక్కొక్కడికి. సో ఇది అగ్రిగేషన్ హైరార్కీ, జనరలైజేషన్ హైరార్కీ, స్పెషలైజేషన్ హైరార్కీ. అది తెలుసుకోకుండా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, కొండ ఒకటే చూసేవాడికి మట్టి తెలియనట్టుగా, మట్టి అనేది జనరలైజేషన్, కొండ అనేది స్పెషల్ ఇన్స్టెన్స్. అలాంటి కొండలు చాలా ఉంటాయి. కొండలు కానీ పూజాలు కూడా ఇంకా చాలా ఉంటాయి. అన్నీ మట్టే చివరికి. అట్లాగే బంగారం అన్ని ఆభరణాలు, అనేక రకాల ఆభరణాలు ఉంటుంది. ఆ విధంగా కేవలం మీకు ఏది ఇంద్రియములకు కనబడుతున్నదో అదే చూసి దాని వెనకాల కారణం తెలియకుండా ఉండేవాడు అజ్ఞాని. అదే మాయ వలన అట్లా అనిపిస్తున్నది వాడికి. యథా వృక్ష విపర్యాసో జలాద్భవతి కస్యచిత్ తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యతి అజ్ఞానయోగత. నేను అనేది, నేను శరీరాన్ని అనుకునేది కూడా అజ్ఞానం వల్ల కనపడుతుంది. ఎట్లా? జలము ఉపాధి వలన వృక్షములు తల క్రిందులుగా గోచరించినటువంటి రిఫ్లెక్షన్ చూస్తే ఉల్టా కనబడతాయి, తల కిందులుగా. అంటే అద్దంలో చూస్తే ఎడం కుడి, కుడి ఎడమైపోతుంది. ఆ విధంగా అజ్ఞానం వల్ల ఆత్మయందు దేహత్వ భ్రాంతి కలుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పారంటే, నేనెవరు, నేను దేహాన్ని కాదు అనే రియలైజేషన్ రావడం కోసం.
నేను దేహం అయ్యేటట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే దేహం మారిపోతుంది, నేను మారట్లేదు. ఈ ప్రపంచంలో ఏది మారుతుందో అన్ని మారుతున్నాయి, నేను మారట్లేదు. ద్రష్ట మారట్లేదు. ద్రష్ట నేను 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 అనే తత్వం ఏదైతుందో, అంటే నేనంటే నేనే కాదు, మీరు కూడా ఒక్కొక్కళ్ళు, చీమ కూడా, బ్రహ్మ కూడా, శివుడు కూడా, కేశవుడు కూడా, అందరూ నేను అనుకుంటా. నేను ఫలానా అనేటప్పటికీ మళ్ళీ అయిపోయింది. ఆబ్జెక్షన్, ఆబ్జెక్టిఫికేషన్ అయిపోయింది. చివరికి రెండే ఉన్నాయండి, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. థింకింగ్ ది సబ్జెక్ట్ యాజ్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ యాజ్ సబ్జెక్ట్ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే ఆబ్జెక్టిఫికేషన్ సబ్జెక్ట్ అండ్ సబ్జెక్టిఫికేషన్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి? నేను అనేది సబ్జెక్ట్, అంటే అబ్జర్వర్, ఫీలర్, థింకర్, ఎంజాయర్, ఇంటెలిజెంట్ ఎంటిటీ, నోయర్, అవునా కదా? అది వదిలిపెట్టి నాకు ఏది కనపడుతున్నదో కళ్ళకి అదే నేను అనుకుంటే, దేహం కనపడుతున్న దేహం నేను అనుకుంటే, మైక్ కనపడుతుంది మైక్ నేను అనుకుంటే, ఆధార్ నెంబర్కి ఆధార్ నెంబర్ నేను, పాన్ నెంబర్ నేను అనుకుంటే ఎంత మూర్ఖత్వమో, అట్లాగే ప్రతి జీవి కూడా అనేక వస్తువులు అతని దగ్గర ఉన్నా కూడా అవన్నీ నేను అనుకోవడం కానీ నావి అనుకోవడం కూడా తప్పు. ఒకసారి నేను కుంభమేళాలో కూర్చుంటే ఒక నాగసాధు అడుగుతున్నాడు, అక్కడ కూర్చున్నవాడు, తుమారా క్యా హై ఇస్ దునియా में? ఈ ప్రపంచంలో నీదంటూ ఏముంది? సపోజ్ ఇది నా సీట్ అని అనుకోండి, ఇది నా సీట్ నిజంగానే? అది ఆయన రాములు గారు కూర్చుంటే రాములు గారు అవుతుంది, మీరు కూర్చుంటే మీది అవుతుంది. ట్రైన్లో రిజర్వ్ నా సీట్ నా సీట్ అని పోటాడు కదా, అది కొంతసేపు అది అయిపోయిందిలో అయిపోయింది రిజర్వేషన్. నీది ఏదీ లేదు. ఇప్పుడు గాలి నాది, ఈ గాలి నాది, ఇప్పుడు నేను పిలుస్తున్నా కాబట్టి ఈ గాలి నాది నాది అనుకోవడానికి ఉందా? లేదు. ఈ ఆకాశం నాది అనుకోవడానికి ఉందా? లేదు. నీళ్లు నాది అనుకోవడానికి లేదు. ఈ భూమి నాది అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఇప్పుడు సురభారతి సమితి ఈ భూమి నాది నాది అనుకుంటే ఎంత కరెక్ట్? అది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ ఎవరిది? గవర్నమెంట్. గవర్నమెంట్ ఎవరిది? పబ్లిక్. నీది ఏది లేదు బాబు ఈ ప్రపంచంలో అని చెప్పి. మరి ఏంటి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆఫీస్? ఎందుకంటే అది కేవలం హక్కుదారం కొంత, ఆ టైంలో నువ్వు దాని మీద హక్కు చూపించుకోవచ్చు, అంతేగాని అదే నువ్వు చచ్చిపోతే నీకు పోతుంది అనమాట. సుబ్రహ్మణ్యుడు ఒకసారి అడిగాడు, నేను చచ్చిపోయిన తర్వాత మా ఇంటికి వస్తే బంజారీ లోపల రాయిస్తారా, వేరే జన్మ రానివ్వరు. సో ఇవన్నీ కూడా మూర్ఖత్వం, అమాయకత్వంతో అనుకునేటువంటి ఐడెంటిఫికేషన్స్ అండ్ పొజిషన్స్. నేను అనేది ఇందాక నుంచి చెప్పుకున్నాం, నేను కానిది ఏమి చెప్పుకున్నాం, దేహము ఇట్లాను, దేహం ప్రాణం అపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విధు, ఇవన్నీ నేను కాదని చెప్పి 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 చెప్పి, అట్లాగే నాది నాది అనేది నేనే కాదన్నప్పుడు ఇక నాది ఎక్కడి నుంచి వస్తుంది? సో అహం మమత్, అహంకారం మమకారం కూడా కేవలం మాయ వల్ల. పోతేన గచ్చత పుంసః సర్వం భాతీవ చంచలం తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యద్ అజ్ఞాన యోగత. పోతం అంటే బోట్, పోత ప్రకృతి, బోట్ వికృతి. నావయందు పయనించు వానికి అంతయు కదల్చున్నట్లుగా తోచును. మీరు ట్రైన్లో కూర్చుంటారండి, సడన్ గా మీరు వెళ్ళిపోతుండండి, మీరు వెళ్ళట్లేదు, మీరు అక్కడే ఉన్నారు, పక్క ట్రైన్ వెళ్తారు. సో అట్లాగే అనేక రిలేటివ్ మోషన్ అని, రిలేటివిటీ థియరీ అంతా ఉంది. తానెంతో జగమంతా, ఈ జగత్తులో అందరూ చెడ్డవాళ్ళుగా ఉన్నారు, అందరూ మంచివాళ్ళుగా ఉన్నారు అని చెప్పడం ఎంత మూర్ఖత్వమో, అది మీరెంతో ఆ జగత్ అట్లాగే ఉంది. ఒక ఊరికి వెళ్ళి ఈ ఊరు మంచిదా కాదా అంటే, నీ నోరు మంచిదా కాదా, నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిది. చక్షుభ్యాం భ్రమశీలాభ్యాం సర్వం భాతి భ్రమాత్మకం తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యత్ అజానయోగత. కళ్ళు తిరుగునప్పుడు, కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, మొత్తం ప్రపంచం తిరుగుతుంది. మొత్తం ప్రపంచం తిరగట్లే, వీడి కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు బస్సు ఎక్కామండి, కోటి ఎప్పుడు వస్తుంది? కోటి ఎక్కడికి రాదు, మనమే కోటి దిగి. అందుకే భర్తృహరి కాలం జాత వయమేవ జాత అని, కాలం ఎక్కడికి పోదు మనమే పోదు. చక్షుభ్యాం భ్రమశీలాభ్యాం సర్వం భాతి భ్రమాత్మకం తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యతి అజ్ఞాన యోగత. అలాతం భ్రమణేనైవ వర్తులం భాతి సూర్యవత్ తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యతి అజ్ఞాన యోగత. అలాతం అంటే కొరివి, కొరివి గిర 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 తిప్పితే అది సర్కిల్ లా కనబడుతుంది. సర్కిల్ లేదు, ఏం లేదు, అది ఒక కొరివి, అంటే ఫాస్ట్ గా తిరుగుతుంది. మీరు సినిమా చూస్తున్నారు, సినిమా అంటే ఏంటి? అది స్టిల్ ఫొటోసే. 15 times per minute కంటే ఫాస్ట్ గా వెళ్తుంది. నిజంగా సినిమాలా కనబడుతున్నాను.
స్లోగా వెళ్తే ఆగిపోతాయి అన్ని ఫోటోలు, అందుకంటే ఏం లేదు అక్కడ. మహత్వే సర్వవస్తూనాం అణుత్వం అతి దూరత తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యత్ అజ్ఞాన యోగత. అతి దూరమున ఉండటం వలన పెద్ద పెద్ద గ్రహ నక్షత్రాదులన్నీ మిక్కిలి చిన్నవిగా కనపడినట్లు అజ్ఞానవశమున ఆత్మయందు దేహత్వ భ్రాంతి కలుగుచున్నది. సూక్ష్మత్వే సర్వవస్తూనాం స్థూలత్వం చోపనేత్రత. ఉపనేత్రం అన్నాడండి, టెలిస్కోప్ అంటే స్పెక్టికల్స్ అని కూడా చెప్పచ్చు, కానీ పెద్ద పెద్ద టెలిస్కోప్ అని చెప్పి. తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యత్ అజ్ఞాన యోగత. ఉపనేత్రం వలన సూక్ష్మ వస్తువులన్నీ స్థూలముగా కనపడుతుంది, టెలిస్కోప్ కానీ మైక్రోస్కోప్ కానీ రెండు. ఇది ఎట్లా ఉంది, నిజంగా వాళ్ళకు ఉన్నాయా అని అడిగితే దానికి ఒక ఎవిడెన్స్. కాళిదాసు మహాపురుషుల లక్షణాలు చెప్తూ, ఎట్లాగైతే సూర్యకాంతిని మొత్తము కేంద్రీకరించి తీక్ష్ణంతో కాల్చేస్తుందో అంటే భూతద్దం, అట్లాగే మహాపురుషులు వాళ్ళ తేజస్సు తీక్ష్ణంగా ఉంటుంది అని చెప్తాడు. అంటే సూర్యకాంతమణి అనేది ఒకటి ఉంది, అదే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కింద పనిచేస్తుంది, అదే భూతద్దం కింద పనిచేస్తుంది. ఒకసారి లెన్స్ అనేది ఉంటే మీరు టెలిస్కోప్ చేయొచ్చు, మైక్రోస్కోప్ చేయొచ్చు. అదే ఇక్కడ అంటున్నాడు. అంటే ఈయన టైంలో కూడా ఉన్నాయి అవన్నీ, శంకరాచార్యులు గారి టైంలో కూడా. సూక్ష్మత్వే సర్వవస్తూనాం స్థూలత్వం చ ఉపనేత్రత. మైక్రోస్కోప్ ఉపనేత్రం అన్నాడు, టెలిస్కోప్. తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యత్ అజ్ఞాన యోగత. కాచభూమౌ జలత్వం వా జలభూమౌ హి కాచత తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యత్ అజ్ఞాన యోగం. మాయాసభలో దుర్యోధనుడి పరిస్థితి ఏమైంది? గ్లాస్, కాచ్ అంటే గ్లాస్, గాజు, గాజు అనే శబ్దం కాచ్ అనే శబ్దాన్ని వికృతి. అది చూసి నీళ్ళు అనుకుని, అట్లాగే నీళ్ళు ఆపోజిట్ గాజు అనుకుని నీళ్లలో పడి మునిగిపోతే ద్రౌపది నవ్వింది. ఆ నవ్వినందుకే మహాభారత యుద్ధం జరిగింది. సో ఇదంతా భ్రమ. యద్వద్ అగ్నౌ మణిత్వం మణౌ హి వహ్నితాప్తవాన్ తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యద్ అజ్ఞాన యోగత. అగ్నియందు మణిభావము, మణియందు అగ్నిభావము కలుగునట్లు ఆత్మయందు భ్రాంతివశమున దేహత్వ బుద్ధి కలుగుచున్నది. అభ్రేషు సత్సు ధావత్సు ధావన్ యథా శశి తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యత్య అజ్ఞాన యోగత. మేఘములు శీఘ్రగతిన పోచుండ నిశ్చరుడగు చంద్రుడు కూడా పరిగెత్తున్నట్లు కనపడుతుంది. ఆ విధంగా ఆత్మయందు అజ్ఞానవశమున దేహత్వ భ్రాంతి కలుగును. యథైవ దిగ్విపర్యాసో మోహాద్భవతి కస్యచిత్ తద్వద్ ఆత్మని దేహత్వం పశ్యత్య అజ్ఞాన యోగత. మోహము వలన దిగ్భ్రమ కలుగుచున్నట్లు అజ్ఞానము చే ఆత్మయందు దేహత్వ భ్రాంతి కలుగును. యథా శశి జలే భాతి చంచలత్వేన కస్యచిత్ తద్వద్ ఆత్మని దేహత్వం. నీళ్లు కదులుతుంటే చంద్రుడు కదులుతున్నట్టుగా నీళ్లలో ఇమేజ్ కనపడుతుంది. ఏవం ఆత్మని అవిద్యాతో దేహధ్యాసో హి దృశ్యతి. ఈ ఎగ్జాంపుల్స్ అని ఎందుకు చెప్పామంటే, దేహధ్యాస, దేహమే నేను అనుకునేటువంటి దేహధ్యాస, సైవ ఆత్మ పరిజ్ఞానాలు లీయతే చ పరమాత్మని. ఆ దేహధ్యాస అజ్ఞానం వల్ల కలుగుతున్నది కాబట్టి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ 20 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఆ విధంగా దేహధ్యాస మీరు వదిలిపెట్టగలిగితే ఏ ధ్యాస వస్తుంది? పరమాత్మ ధ్యాస వస్తుంది. డిసైడ్ చేసుకోండి, అది కావాలి ఇది కావాలి. అవిద్య వలన ఆత్మయందు కలుగు దేహాధ్యాసమును ఆత్మజ్ఞానం కలిగినంతనే పరమాత్మయందు లయము చెందును. ఇప్పుడు ఆత్మ పరమాత్మ వేరా ఒకటేనా అనే క్వశ్చన్స్. ఆత్మ ఉంది అని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తాను. నేను లేను అని చెప్పి ఎవరు చెప్పలేరు. ఒకవేళ చెప్తే ఆ చెప్తున్నది ఎవరు అనే క్వశ్చన్స్. అబద్ధం చెప్తున్నావు, నేను ఉన్నానే చెప్పాలి. సో నేను అనేది ఆత్మ అనుకుంటే, నువ్వు చైతన్యమా జడమా అంటే చైతన్యమే అని చెప్పాలి. జడం అంటే నేను ఉన్నానని చెప్పలేవు కదా. సో సత్తు చిత్, సత్ అంటే ఉన్నది, చిత్ అంటే చైతన్యం. మరి నీ స్వరూపం ఏమిటి అంటే ఆనందం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు పాపాయిలు కూడా నవ్వుతారు, బాగా ఆనందంగా ఉంటారు. ఎందుకున్నారు? వాళ్ళు ఏమైనా ఐస్ క్రీమ్ తిన్నారా, లేదా సినిమాకి వెళ్ళారా? ఏమీ లేదు కదా. అంటే ఆనందం నీ స్వరూపం. పాపాయిల తర్వాత ఏడ్చినా కూడా మళ్ళీ ఆనందంగా ఉంటారు. మనం కూడా పాపాయిలం ఒకప్పుడు. ఇప్పుడు కూడా మనకి ఏ ప్రాబ్లం లేకపోతే మనం పాపాయిలాగా పాపాయిలను చూసి ఆనందంగా ఉంటాం. సో సచ్చిదానందం మన లక్షణం, సహజ లక్షణం.
దుఃఖం అనేది ఆగంతుకము, ఒక టైంలో వస్తుంది, ఒక టైంలో పోతుంది. ఇది మీరు ఒప్పుకున్నప్పుడు నేను సచ్చిదానందం, మీరు ఒక్కొక్కడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క సచ్చిదానంద ఆత్మల తత్వం అయినప్పుడు, మరి ఇన్ని ఐడెంటికల్ లక్షల కోట్ల ఆత్మలు ఉన్నప్పుడు ఒకే లక్షణాలు ఉన్నవి, మరి ఏదో వెనకాల ఏదో కనెక్షన్ ఉండి ఉండాలి అని డౌట్ వస్తుంది. ఉందా లేదా అంటే ఉందనే చెప్పాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మొత్తం అన్ని శాస్త్రాల్లో ఆత్మ అంటే పరమాత్మ అంటే ఒకటే కాదని చెప్తున్నారు, అంతేగాని వేరని చెప్పట్లేదు. ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అంటే అన్నీ కలిపి పరమాత్మ. అంటే ఇప్పుడు ఎట్లాగైతే ఒక ఒక ద్రవ్యం కానీ ఒక పంచభూతం కానీ, అంటే పంచభూతాల్లో ఆకాశం, ఈ గదిలో ఆకాశము, ఆయన ట్రంప్ గదిలో ఆకాశము, పుతిన్ గదిలో ఆకాశము, ఇన్ని ఆకాశాలు వేరే ఒకటేనా అంటే ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కేవలం ఇన్స్టెన్సెస్ ఆఫ్ ది అకరెన్స్. సో అట్లాగే నీరు, ఈ నీరు, ఆ నీరు, ఆ నీరు, ఆ నీరు ఒకటే అని చెప్పాల్సి ఉంది. ఈ ఈ ఆభరణం, ఆభరణం బంగారం ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. ఈ మట్టి, ఈ కుండ నుంచి మట్టి ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. సో అట్లాగే ఈ ఆత్మ, 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 ఈ ఆత్మ ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. తప్పదు, ఎందుకంటే రక్షణ ఒకటే, ఆత్మతత్వం ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. అదే పరమాత్మ. పరమ అంటే టోటల్, అన్నీ కలిపింది, సిగ్మా. సో నేను ఆత్మని మీరు ఒప్పుకున్నప్పుడు నేను పరమాత్మను కూడా ఆటోమేటిక్గా ఒప్పుకోవాల్సి వస్తుంది, వేరే మార్గం లేదు. ఎప్పుడైతే మీరు నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అని ఒప్పుకుంటారో మీరు అజ్ఞానం నుంచి జ్ఞానానికి వచ్చారు. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. ఆటోమేటిక్గా మీరు మృత్యోర్మ అమృతంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే దేహానికి మృత్యు ఉంది కానీ ఆత్మకి మృత్యు లేదు. ఆత్మ అంటే పరమాత్మ, ఎప్పటికీ ఉండేది, అంతటా ఉండేది, భగవంతుడు. ఈ ఆత్మ అనేది సబ్జెక్ట్, దాని ఆబ్జెక్ట్ కింద చెప్తే గాడ్, వస్తువు కింద చెప్తే వస్తువు కాదు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అన్ని భూతములలో, ఇందాక నేను చెప్పాను ఉజ్జయంలో బోర్డు మీద రాసి ఎక్కడ ఉన్నాడంటే అందరి హృదయాలు. మరి అంత క్లియర్గా చెప్పినప్పుడు అది ఒక వస్తువు కింద బయట చెప్పడం అనేది ఒక ప్రక్రియ. అది తప్పే యాక్చువల్గా, కానీ ఆ ప్రక్రియతో ఇది ఈ జ్ఞానం అర్థం కాని వాళ్ళకి ఆ ప్రక్రియతో ఇదిగో ఈ శివలింగం పెట్టి, శివలింగానికి ఏ రూపం లేదు. శివలింగానికి లాజిక్ ఏంటి? ఒక పాయింట్, అన్నిటికంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ అంటే మూలమైన పాయింట్. ఆ పాయింట్ని మీరు ఒక డైమెన్షన్లో స్ట్రెచ్ చేస్తే లైన్ అవుతుంది, స్ట్రైట్ లైన్ అవుతుంది. 2 డైమెన్షన్లో స్ట్రెచ్ చేస్తే ట్రయాంగిల్ మినిమం, తర్వాత స్క్వేర్ అవుతుంది. అది రొటేట్ చేస్తే సర్కిల్ అవుతుంది. 3rd డైమెన్షనల్లో అది ప్రొజెక్ట్ చేస్తే శివలింగం. అంటే మొత్తం సృష్టి అంతా శివలింగం. సో అదే దాని ఇండికేషన్. లింగం అంటే ఇండికేషన్, కేవలం హింట్, పాయింటర్ అంతే, భగవంతుడి పాయింటర్. ఇదంతా తత్వజ్ఞానం అర్థం కావట్లేదు కాబట్టి ఇదిగో ఇది వేరే ఉంది అని చెప్పి, ఇదిగో ఈయన శివుడు, ఈయన భగవంతుడు, మరి చివరికి ఎక్కడున్నాయి భగవంతుడు? నీలో ఉన్నాడు మరి. సో ఇదే వాళ్ళు ఇంకో విధంగా చెప్తున్నారు. భక్తి యోగంలో, టెంపుల్ వర్షిప్లో, ఇతర యోగాల్లో సేమ్ తత్వజ్ఞానము రకరకాలుగా చెప్పబడింది. కంక్లూషన్ ఒకటే, అదే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. సో ఈ అపరోక్షానుభూతిలో ఇంకా సేపటికి ఆయన యోగ శాస్త్రం, రాజయోగానికి జ్ఞానయోగానికి ఇంటగ్రేషన్ చేసి చూపించాడు. యోగ తారావళి అనే గ్రంథం ఉంది కదా, అందులో ప్యూర్ యోగ శాస్త్రం, హఠయోగం, రాజయోగం అని ఇంతకుముందు వేరే లెక్చర్స్ ఇచ్చాను, ఇక్కడ కూడా ఇస్తే కావాలంటే. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అపరోక్షానుభూతిలో ఈ జ్ఞాన యోగానికి రాజయోగానికి ఇంటగ్రేషన్ చేసి చూపిస్తాడు. లాస్ట్లో వస్తుంది, మనం ముందుకెళ్దాం. ఏవం ఆత్మన్యవిద్యతో దేహధ్యాసో హి దృశ్యతే. ఆత్మజ్ఞానం లేని వాడికి దేహజ్ఞానం ఒకటే ఉంటుంది, దేహధ్యాస ఒకటే ఉంటుంది. సైవ ఆత్మ పరిజ్ఞానాలు లీయతే చ పరాత్మని. ఒక్కసారి ఆత్మజ్ఞానం, ఇప్పుడు నేను చెప్పింది ఆత్మ, పరాత్మ, పరమాత్మ అన్నీ ఒకటే కాబట్టి. అంటే ఇప్పుడు ద్వైశేషికంలో ద్రవ్యముల్లో ఆత్మ కూడా ఒకటి. పృథివ్యాపస్తేజో వాయుర్ ఆకాశ దిక్కాలు మన ఆత్మ అయితే ద్రవ్యాన్ని, అంటే సెల్ఫ్ అనేది ఒక ద్రవ్యం కింద చెప్పాడు, మనస్సు ఒక ద్రవ్యం కింద చెప్పాడు, పృథివీ ఆప తేజం అని కూడా ద్రవ్యం. సో ఆత్మతత్వం ఉంటేనే, అంటే అబ్జర్వర్, ఫీలర్, థింకర్, కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్లో అంటారు.
అది ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. ఎట్లాగైతే పృథివీ అంతా ఒకటి, ఈ పృథివీ ఆ పృథివీ అంతా కలిపి చివరి పృథివీ ఒకటే అన్నట్టుగా ఈ ఆత్మ ఈ ఆత్మ ఈ ఆత్మ ఎన్ని ఆత్మలు కలిపి ఒకటే అని చెప్పాల్సి వస్తుంది. అదే పరమాత్మ అన్నాం, అదే భగవంతుడు. దాన్ని అది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు. దాన్ని ఆబ్జెక్టిఫికేషన్ చేయటం వల్ల భగవంతుడు వేరే ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అట్లా చెప్తున్నారంటే వీడికి ఈ జ్ఞానం లేదు కాబట్టి. అట్లా చెప్పి ఆ భగవంతుడిని ఉపాసించమని, ఆ భగవంతుడి మీద భక్తి చూపించమని, చివరికి ఆ భగవంతుడిలో కలిసిపోమని, ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు, నువ్వే భగవంతుడిని. మీరాబాయి ఏమంది? ప్రభుజీ తూ చందన్ మై పాని అంటే కలిసిపోవడం. భక్తి యోగం అంటేనే అది కలిసిపోవడం, సంయోగం. సర్వమాత్మతయా జ్ఞాతం జగత్ స్థావర జంగమం. సో నేనే అంతా అయ్యున్నాను అని తెలుసుకోవడమే మోక్ష స్థితి. సర్వం ఆత్మ తయా జ్ఞాతం జగత్ స్థావర జంగమం అంటే మూవబుల్, ఇమ్మూవబుల్, స్థావరములు జంగములు అంటే కొండలు గిట్టలు ఇవన్నీ స్థావరములు. జంగములు అంటే మనుషులు, జంతువులు, కార్లు, బస్సులు. స్థావర జంగమైన జగత్తు మొత్తం కూడా నేనే. సర్వం ఆత్మతయా జ్ఞాతం. మీరు భగవంతుడు అన్నారు, నేనే భగవంతుడు, భగవంతుడు నేనే అయినప్పుడు అంతా నేనే. అభావాత్ సర్వభావానాం దేహతా చ ఆత్మన కుతః. స్థావర జంగమాత్మక ప్రపంచమంతయు తత్వజ్ఞానికి ఆత్మరూపమున సాక్షాత్కరించినప్పుడు ఆత్మ భిన్న పదార్థము లేకపోవటచే ఆత్మకు దేహత్వం ఎక్కడిది? యస్య ప్రసాదాదహమేవ విష్ణు మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి తవాత్మరూపం తస్యాంఘ్రిపత్నం ప్రణతోస్మి నిత్యం. నారాయణీయం అనే దాంట్లో కూడా శ్రీకృష్ణుడు ఎలాంటి వాడంటే తన్ను ఉపాసించే వాళ్ళని, తన భక్తి ప్రపత్తి చూపించే వాళ్ళని తన లెవెల్కి తీసుకెళ్ళిపోయి తనే వాళ్ళుగా అయిపోతాడు. తన అంటే ఒక లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ కూడా తీసుకెళ్ళిపోగలడు. అంటే భగవతత్వం. కృష్ణుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు కృష్ణ జన్మాష్టమి వస్తుందండి. ఆ రోజు నేను అడిగా చాలా, కృష్ణుడు ఎక్కడున్నాడు ఈ రోజు అని అడిగా. అంటే లేడు చెప్పాడు. అదంతా అబద్ధం. ఇప్పుడు ఉన్న అందరి ఆత్మల్లో ఉన్నది కృష్ణుడే. అహమాత్మ కూడా సర్వభూతాశయ స్థిత. ఆత్మానం సతతం జానన్ కాలం నయ మహామతే ప్రారబ్ధం అఖిలం భుంజన్ నోద్వేగం కర్తుమర్హసి. ఓ మహామతి అంటే మీరందరూ ఇప్పుడు మహామతులు కాబట్టి, ఓ మహామతులారా సతతము ఆత్మజ్ఞానముతో కాలము గడుపుము. సో ఎప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానంతో స్పృహతో ఉండవాలి. ఎందుకు ఉండవాలి? నువ్వు ఉండకపోతే ఏమవుతుంది? ఉండకపోతే ఇమ్మీడియట్గా మీరు పడిపోతారు, మాయలో పడిపోతారు. విత్ ఇన్ సెకండ్స్ ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయింది, అదైంది, కోపం వచ్చేస్తున్నాడు, మొత్తం మాయ. సో ఎప్పుడు నేను బ్రహ్మం, నేను భగవంతుణ్ణి, నేను భగవంతుడిలో ఉన్నవాడిని, భగవంతుడిని నేను ఒకటే. భగవద్ ఆకారం, బ్రహ్మాకార వృత్తి అంటారు దీన్ని. ఆ బ్రహ్మాకార వృత్తి బలపడటమే మోక్షస్థం, జీవన్ముక్తస్థం. అది లేకుండా ఏ వృత్తితో చచ్చిపోతే ఆ వృత్తిలోనే పుడతాడు. మరి గురు నానక్ ఎక్కడికో వెళ్తూ ఎవరో శ్రాద్ధం పెడుతున్నట్టు వాళ్ళ చనిపోయిన తండ్రికి. ఈ మధ్యనే చనిపోయాడు, కొద్ది రోజుల కింద. అది కొద్ది రోజుల్లో, నెల రోజుల్లో ఇంత అయింది. సో ఏం చేస్తున్నావు అంటే మా నాన్నకి శ్రాద్ధం పెడతాం. అక్కడ ఒక తోడేలు కనపడేది, చిన్న తోడేలు, అంటే 1 year అయి ఉంటుంది. ఈ తోడేలే మీ నాన్న అని చెప్పాడు. అట్లా ఎట్లా అంటే మీ నాన్న చచ్చిపోయేటప్పుడు చేపలు తినాలని కోరికతో చచ్చిపోయాడు, వెంటనే తోడేలే పుట్టాడు. సో మీకు 8వ అధ్యాయంలో క్లియర్గా చెప్పి ఎం ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా సద్భావ భావితం. అందుకే అప్పుడు ఏం చెప్పాడు? అంతకాలేచ మామేవ స్మరన్, నన్నే తలుచుకుంటూ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్ఫురన్ ఎప్రయాతి త్యజం దేహం సయాతి పరమామృతం. ఆ ఓంకారం పరబ్రహ్మ తత్వాన్ని చచ్చిపోయేటప్పుడు రావడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి కనీసం బతికినప్పుడైనా సాధన చేస్తుంటే చనిపోయేటప్పుడు వచ్చే స్కోప్ ఉంది. ఆత్మానం సతతం జానన్ కాలం నయ మహామతే ప్రారబ్ధం అఖిలం భుంజన్ నోద్వేగం కర్తుమర్హసి. అంటే ప్రారబ్ధం అనుభవిస్తూ
జీవన్ముక్తుడు కూడా ప్రారబ్ధం భుజ్యమానంతు అని చెప్పాడు శంకరాచార్య గారు. ప్రారబ్ధం భుజ్యమాన్ అంటే ప్రారబ్ధం అనుభవిస్తాడు, ప్రారంధం అయిపోయిన తర్వాత మోక్షం పొందుతాడు. కానీ అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ భగవత్ తత్వం అనుభూతికి వచ్చింది కాబట్టి ఈ మాయలో పడకుండా ఉంటాడు. ఉత్పన్నే ఆత్మవిజ్ఞానే ప్రారబ్ధం నైవ ముంచతి యది శ్రూయతే శాస్త్రాత్ నిరాక్రియతే అధునా. ఇది కూడా ఇప్పుడు ఆయన రిజెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు శాస్త్రాల్లో చెప్పినవి ఆయన కూడా చెప్పింది ఏంటంటే ప్రారబ్ధం అనుభవించాలి అని చెప్పాడు. కానీ ఇప్పుడు నేను అధునా రైట్ నౌ ఐఎమ్ రిజెక్టింగ్ అని చెప్తున్నాడు. ఎందుకు? అనుభవించేది ఎవరు? ప్రారబ్ధం ఏమిటి? అంతా ఒకటి, అది కూడా మాట్లాడడం భాగం. ఇట్స్ అ బిగ్ ఫ్రాడ్. ది బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఈస్ ద మాయా విచ్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఆత్మజ్ఞానము కలిగినను ప్రారబ్ధము విడువదను విషయము ఇప్పుడు శాస్త్రరీత్యా నిరాకరింపబడుచున్నది. తత్వజ్ఞానోదయాదూర్ధ్వం ప్రారబ్ధం నైవ విద్యతే. తత్వజ్ఞానం వచ్చిన తర్వాత, బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత, సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత మీ ప్రారబ్ధం లేదు, గీరబ్ధం. దేహాదీనాం అసత్యత్వాలు, ఎందుకంటే ఈ దేహాదుల అనుభవాలనే ప్రారబ్ధంలో వచ్చే దుఃఖాల కింద చెప్తున్నాం కదా. దేహమే అబద్ధం అని చెప్పినప్పుడు అసత్యత్వాత్ యథా స్వప్న ప్రబోధత, కలలో లాగా ఈ దేహానికి ఏవేవో వస్తుంటాయి పోతుంటాయి, ఇట్ డజంట్ మ్యాటర్. కర్మ జన్మాంతర కృతం ప్రారబ్ధమితి కీర్తితం తత్తు జ్ఞానాంతరాభావాత్ పుంసో నైవాస్తి కర్హిచిత్. జన్మాంతరీయ కర్మయే ప్రారబ్ధము, జ్ఞానికి జన్మాంతరము లేనందున జన్మాంతరీయ కర్మలను లేవు, కావున ప్రారబ్ధం అనుగతం కాదు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధు కర్మాణి తమాహు పండితం, భగవద్గీత ఏం చెప్పాడు? జ్ఞానాగ్నిలో కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. వేరే మార్గం లేదు యాక్చువల్గా. అది అంత సీరియస్ మ్యాటర్. అందరూ దీని వైపు రారు అసలు. ఎందుకు? అజ్ఞానం వల్ల రారు. ఇంతకంటే సీరియస్ మాట ఇంకోటి లేదు. లేకపోతే మీరు కర్మ అనుభవిస్తూనే ఉండాలి, జన్మలు ఎత్తుతూనే ఉండాలి, దుఃఖాలను అనుభవిస్తూనే ఉండాలి. ఇది ఒకటే మార్గము. స్వప్నదేహో యథా అధ్యస్థ తదేవాయం హి దేహకః అధ్యస్థస్య కుతో జన్మ జన్మాభావే స్థిత కుతః. స్వప్నంలో ఇది జరిగిందండి, అది జరిగిందండి అంటే అది మొత్తము అబద్ధం అండి అని చెప్పినప్పుడు ఆ పూర్వజన్మలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది కూడా మొత్తం అబద్ధమే. ఉపాదానం ప్రపంచస్య మృద్భాండేస్య కథ్యతే అజ్ఞానం చేవ వేదాంతై తస్మిన్ నష్టే క్వ విశ్వత. ఘటమునకు మృత్తిక వలె ప్రపంచమునకు అజ్ఞానం ఉపాదాన కారణము. అంటే కేవలం అజ్ఞానం వలన ఈ ప్రపంచం ఉన్నట్టుగా కనబడుతున్నది. ఇంకా అష్టావక్ర సంహితలో ఇంకా గట్టిగా శరీరం స్వర్గ నరకౌ బంధమోక్షౌ భయం తథా కల్పనా మాత్రమేవైతత్ కిమ్మే కార్యం చిదాత్మన అన్నాడు. శరీరమే అబద్ధమైనప్పుడు శరీరానికి వచ్చే కష్ట సుఖాలు ఏంటి, వాడికి వచ్చే సంబంధ బాంధవ్యాలు ఏంటి, అన్నీ కూడా అబద్ధంలో, పెద్ద అబద్ధంలో చిన్న అబద్ధాలు, ఇవన్నీ మొత్తం A to Z ఫార్స్. శరీరం స్వర్గ నరకౌ బంధమోక్షో భయం తథా, ఇవన్నీ కూడా కల్పనా మాత్రమేవైతత్ కిమ్మే కార్యం చిదా, నాకేంటి సంబంధం, నేను చిదాత్మ స్వరూపుణ్ణి. యథా రజ్జుం పరిత్యజ్య సర్పం గృహ్ణంతి వై భ్రమాత్ తద్వత్ సత్యం అవిజ్ఞాయ జగత్ పశ్యతి మూఢధీ. కేవలం మూఢుడు జగత్తుని నిజంగా ఉందనుకుంటాడు. జ్ఞాని జగత్తు మొత్తాన్ని కూడా రిజెక్ట్ చేస్తాడు. యథా రజ్జుం, అదే రజ్జు రూపే పరిజ్ఞాతే సర్పభ్రాంతిర్న తిష్టతి అధిష్టానే తథా జ్ఞాతే ప్రపంచ శూన్యతాం వ్రజే. ఈ జగత్తు యందు బ్రహ్మముని చూడకుండా జగత్తునే చూసేవాడు, రా తాడు యందు పాముని చూసేవాడు. పాము ఎక్కడుంది? అధ్యారోపణ జరిగింది, అధ్యాసం, కేవలం సూపర్ ఇంపోజిషన్. ఇది లేదు యాక్చువల్గా. జగత్ యాక్చువల్గా లేదు, ఉన్నట్టుగా కనపడుతున్నది. దానికి ఇంకో పెద్ద ప్రూఫ్ ఏంటంటే ప్రతివాడికి వేరే వేరే జగత్తు కనపడుతుంది. అందరికి కలిసి ఒక జగత్తు లేదు, క్షణక్షణానికి మారిపోతుంటుంది. ప్రతివాడి ఇదంతా పెద్ద మాయాలోకం ఉంది తెలుసుకోవాలి. సో ఈ జగత్ మిథ్యా, బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మయో నాపర అనేది ఫండమెంటల్ డిక్లరేషన్ ఆఫ్ అద్వైత సిద్ధాంతం. అదే ఇక్కడ
యథా రజ్జుం పరిత్యజ్య సర్పం గృహంతి వై భ్రమాత్ తద్వత్ సత్యం అవిజ్ఞాయ. సత్యమైనటువంటి బ్రహ్మంని తెలుసుకోకుండా అసత్యమైనటువంటి జగత్తుని సత్యములాగా అనుకుంటున్నారు. ఎవరు? మూఢధీ. మూఢధీ, మూఢులైనటువంటి బుద్ధి ఉన్నవారు. రజ్జురూపే పరిజ్ఞాతే సర్పభ్రాంతిర్న తిష్టతి అధిష్టానే తదా జ్ఞాతే ప్రపంచ శూన్యతామ్రతే. అందుకే సర్వం శూన్యం శూన్యం అని బౌద్ధులు కొట్టుకుంటారు. అంతా ఒట్టిదే బాబు, పాము లేదు అసలు, పాము శూన్యమే కాదు, అసలు పామే లేదు, అది కేవలం అజ్ఞానం, తాడొకటే ఉంది. బౌద్ధులు ఏమంటారు? శూన్యం శూన్యం అంటారు. శూన్యమే లేదు, పామే లేనప్పుడు శూన్యం ఏమిటి? దేహస్యాపి ప్రపంచత్వాత్ ప్రారబ్ధావస్థితి కుతః అజ్ఞాని జనబోధార్థం ప్రారబ్ధం భక్తి వైశ్రుతి. అజ్ఞానుల కోసం ప్రారబ్ధం చెప్పారు, కానీ దేహము కూడా ప్రపంచమే. ప్రపంచం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేహంతో స్టార్ట్ అవుతుంది. దేహంతో చూసే ఇంద్రియములతో ప్రపంచం కనపడుతుంది. సో దేహమే అబద్ధమైనప్పుడు ప్రపంచం కూడా అబద్ధమే. కానీ ప్రారబ్ధంకి అవకాశం ఎక్కడ? ప్రారబ్ధం దేహానికి ఉంటుంది కానీ ఇంక దేనికి లేదు. అజ్ఞాన జన ప్రబోధముకే శృతి వాక్యమును బోధించింది. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఉపనిషత్తులో కూడా తస్మిన్ దృష్టే పరావరే, ఇన్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, క్షీయంతే చాస్య కర్మాణి, అన్ని కర్మలు నశించు. బహుత్వం తన్నిషేధార్థం శృత్యాగీతం చ వైస్ఫుటం. ప్రత్యగభిన్న బ్రహ్మ పరోక్షానుభూతి కలిగినంతనే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలన్నీ నశించును అని శృతి చెప్పుచున్నది. ముండకోపనిషత్తులో ఈ మూడు కర్మలు కూడా సంచిత ప్రారబ్ధ ఆగామి, మూడు ఉన్నాయి కదా, అన్నీ కూడా మాయమైపోతాయి బ్రహ్మజ్ఞానం వస్తే. కర్మాణి క్షీయంతే అని బహువచనం చేత ఈ మూడు కర్మలు కూడా తీసుకోవాలి. సంచిత ప్రారబ్ధ ఆగామి. ఉచ్యతే అజ్ఞైర్బలాచ్చేత్ తత్తదా అనర్థద్వయాగమ వేదాంతమతః సంచ యతో జ్ఞానమితి శృతి. అజ్ఞాన ప్రాబల్యముచే ప్రారబ్ధమును సత్యముగా అంగీకరించినచో, ప్రారబ్ధ స్వరూప సత్యమును అంగీకరించినచో అద్వయ మోక్షహాని, మోక్ష నిరాశంచే జ్ఞానము వలన మోక్షం కలుగుననడి సంప్రదాయమునకు భంగము కలుగును. అనర్థ ద్వయము వాటిల్ను దాన మోక్ష ప్రాతిపదిక వేదాంత వాక్య విరోధం సంభవించును. కాన మోక్ష ప్రతిపాదములకు శృతులే గ్రాహ్యములు. ప్రారబ్ధ సత్యత్వ ప్రతిపాదిక వాక్యములను అజ్ఞానులను ఉద్దేశించి ప్రవృత్తములైనవని తెలియవలను. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ నామ నా అనుధ్యాయన్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాప సంహిత అని బృహదారణ్యకోపనిషత్తు. త్రిపంచాంగాన్యథో వక్ష్యే పూర్వోన్యక్తైవ సిద్ధయే తైశ్చ సర్వై సదాకార్యం నిధిధ్యాసనమేవతు. ఇక పూర్వము చెప్పిన ఆత్మజ్ఞానము పొందుటకై 15 అంగములు వివరింపబడును. ఇప్పుడు యోగ శాస్త్రానికి వేదాంత శాస్త్రానికి సమన్వయం జరగబోతుంది. 15 అంగములు వివరింపబడును. వాని సహాయమున సర్వదా నిధిధ్యాసన ఆచరింపవలను. ఇప్పుడు మీరంతా శ్రవణం చేస్తున్నారు, మననం చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. వారం రోజులు అందుకే గ్యాప్ ఇచ్చారు రాముడు గారు, రోజు చెప్పట్లేదు. మిగిలిన రోజుల్లో మననం చేసుకుని నిధిధ్యాసనం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి రెడీ అయ్యాం. మాకు ఐఐటీలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన క్లాస్కి వెళ్ళాలంటే ఆయన లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాడు బాగా అర్థం చేసుకుంటే కానీ ఈ క్లాస్కి వెళ్తే ఒక్క మొక్క కూడా అర్థం కాదు. ఆయన చెప్పేటప్పుడు నోట్ చేసుకుంటే అర్థం కాదు, అర్థం చేసుకుంటే నోట్ చేసేవాడు ఆయన. యమో హి నియమస్త్యాగ మౌనం దేశశ్చ కాలతః ఆసనం మూలబంధశ్చ దేహ సామ్యంచ దృక్స్థితి ప్రాణ సంయమనంచైవ ప్రత్యాహారశ్చ ధారణ ఆత్మధ్యానం సమాధిశ్చ ప్రోక్తాన్యంగాని వై కర్మ. ఏదో యోగ సూత్రాలు చదివినట్టుగా అనిపిస్తున్నది, కానీ ఇప్పుడు తమాషా కనపడుతుంది. ఆయన వీటి ఒక్కొక్క శబ్దానికి వేదాంత అర్థం చెప్తాడు, ఆసనానికి కూడా చెప్తాడు, ప్రాణాయామానికి చెప్తాడు, వేదాంతపరమైనటువంటి అర్థం చెప్తాడు. ఆ విధంగా ఇక్కడ ఒక్కచోటే యోగా వేదాంత రెండు ఇంటగ్రేషన్ అవుతున్నాయి. ఇది ఒక రీసెర్చ్ టాపిక్, దీని మీద పిహెచ్డి కూడా చేయొచ్చు.
ఎట్లా రెండు ఇంటగ్రేట్ అవుతున్నాయి అనేది. సర్వం బ్రహ్మేతి విజ్ఞానాత్ ఇంద్రియగ్రామ సంయమ. సంయమం అంటే ఏమిటి అంటే సర్వం బ్రహ్మ అనేటువంటి విజ్ఞానం వలన మీ ఇంద్రియములను మీరు నిగ్రహించుకోవటమే సంయమము. యమోయమితి సంప్రో, అదే యమం అన్నారు. యమనియమాలు, యమం అన్నా సంయమం అన్నా ఒకటే. ప్రోక్తో అభ్యసీనయో ముహుర్ముహు. సర్వము బ్రహ్మ అని తెలుసుకొని ఇంద్రియ వృత్తుల నిరోధించుట యమము. యమము అనే శబ్దానికి కంట్రోల్ అనే అర్థం వస్తుంది. యముడు అంటే ఎవడు? కంట్రోల్ చేసేవాడు. కాల యముడు అంటే కాల స్వరూపుడైనటువంటి కంట్రోలింగ్ ఫ్యాక్టర్, కంట్రోలింగ్ ప్రిన్సిపల్. ఎవడో నల్లగా ఎక్కడ ఉన్నాడు అనేది అంత తప్పు. సజాతీయ ప్రవాహశ్చ విజాతీయ తిరస్కృతి నియమో హి పరానందో నియమాతి ద్రియతే బుధై. యమం అంటే ఏంటో చెప్పాడు, ఇప్పుడు నియమం అంటే ఏంటో చెప్తున్నాడు. సజాతీయ ప్రవాహశ్చ విజాతీయ తిరస్కృతి. సజాతీయ అనుభవం అంటే విజాతీయ తిరస్కారము. సజాతీయ అనుభవం అనగా ఏకజాతీయ ఆత్మాకార వృత్తి అనుభవము. ఆత్మాకార వృత్తి అనుభవమే సజాతీయ అనుభవం. విజాతీయ తిరస్కారం అంటే భిన్న జాతి జగదాకార వృత్తి తిరస్కారం. అట్టి నియమమునే పరానందము. దీన్నే వివేకులు నియమపూర్వకంగా అభ్యసింతురు. త్యాగం అంటే ఏమిటి? త్యాగ ప్రపంచ రూపస్య చిదాత్మత్వావలోకనాత్ త్యాగో హి మహతాం పూజ్య సద్యో మోక్షమయో యతః. సచ్చిదానంద అనుభవం వలన కలుగు ప్రపంచ రూప త్యాగమే త్యాగం. త్యాగం అంటే ఏదో నేను 10 రూపాయలు ఇచ్చాను, 100 రూపాయలు, అది కాదు. ప్రపంచ రూప త్యాగమే త్యాగము. ఇది సద్య మోక్షప్రదం అంటే ఆన్ ది స్పాట్ మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి మహాత్ములు దీనిని ఆదరింతురు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా యన్మౌనం యోగవిర్గమ్యం తద్ భజేత్ సర్వదా బుధ. మౌనం అంటే మామూలుగా మనం నోరు మూసి కూర్చోవడం మౌనం. ఇక్కడ అది కాదు. ఏ తత్వంలో వాక్కులు వెళ్ళలేవో, యతో వాచో నివర్తంతే, లోపలికి వెళ్ళలేవు, అప్రాప్య మనసా సహా, మనస్సు కూడా గ్రహించలేదు ఆ బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వాన్ని ధ్యానం చేయటం వల్ల వచ్చేటువంటిది ఆ మౌనము. యోగిభిర్ గమ్యం తద్ భజేత్ సర్వదా బుధ. వాచో యస్మాన్ నివర్తంతే తద్వక్తుం కేన శక్యసే ప్రపంచో యది వక్తవ్యం సోపి శబ్ద వివర్జిత ఇతి వా తద్భవేన్ మౌనం సతాం సహజ సంగీతం. గిరాం మౌనం తు బాలానాం ప్రయుక్తం బ్రహ్మవాదినః. వాంగ్మనసులు సహస్ ప్రవృత్తి కలవి. అంటే వాక్కు మనస్సు అవగాహన వెంబడి ఉంటాయి. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, వెన్ ది మౌత్ ఈస్ సైలెంట్ మైండ్ ఈజ్ యాక్టివ్, వెన్ మైండ్ ఈజ్ సైలెంట్ ది హార్ట్ ఈజ్ యాక్టివ్, వెన్ హార్ట్ ఈజ్ సైలెంట్ సోల్ ఈజ్ యాక్టివ్, వెన్ సోల్ ఈజ్ సైలెంట్ గాడ్ ఈజ్ యాక్టివ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, వెన్ ది మౌత్ ఈజ్ సైలెంట్ ది మైండ్ ఈజ్ యాక్టివ్, వెన్ ది మైండ్ ఈజ్ సైలెంట్ హార్ట్ ఈజ్ యాక్టివ్. అంటే ఫీలింగ్స్, డీప్ ఫీలింగ్స్. వెన్ ది హార్ట్ ఈజ్ సైలెంట్ సోల్ ఈజ్ యాక్టివ్. నేను అనేటువంటి ఆత్మతత్వం హార్ట్ కంటే లోతైంది. హార్ట్ అండ్ సోల్ పెట్టాడంటే చూసారా, ఎస్ పుట్ ఇస్ హార్ట్ అండ్ సోల్ అంటే పూర్తి తను అనేటువంటి తత్వం, అది సోల్. సోల్ ఈజ్ ఆల్సో సైలెంట్ అంటే సోల్ సరెండర్ అవుతే భక్తి ప్రపత్తితో దెన్ గాడ్ ఈజ్ యాక్టివ్. అంతవరకు గాడ్ ఈజ్ నాట్ యాక్టివ్. సో ఇవన్నీ ఒకదానికొకటి ఆపేయటమే మౌనం. ఆ మౌనం అంటే ఏంటో ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, ఈ మౌనం ఇక్కడ ఏంటంటే వాంగ్మానస అగోచరమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని మౌనంతో గ్రహించగల బుధులు, మననశీలుడు, ముని. ముని ఆచరించేది మౌనం. ముని ధర్మము మౌనం. కాన మౌనమున మననమగును. శ్రవణ మననములో మననము మౌనములోనే అవుతుంది. వాక్కులు సైతము దేనిని ప్రకాశింప చేయలేక మరలుచున్నదో ఆ మౌనమును వర్ణించుట ఎట్లు సాధ్యము. మరియు ప్రపంచము మాయా విరసితమై సదసదతీతమై సత్తు అసత్తు కంటే అతీతమై అనిర్వాచ్యమగుడచే వాక్కులు ప్రపంచమును కూడా ప్రకాశింపజేయనేరక మౌనము వహించును. కాన ప్రపంచము కూడా శబ్ద వివర్జితమే.
అగుట చేసి ఈ వాగ్మానసము కూడా మౌనమగుడు. ఇట్టి మౌనము అంటే మననము జ్ఞానులకు సహజ సిద్ధము. మీరు చూడండి, రమణ మహర్షి ఎప్పుడు మౌనంగా ఉండేవాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ మౌనంగానే ఉంటారు. మెహర్ బాబా 40 ఏళ్ళు మౌనంగా. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది మెహర్ బాబా కొటేషన్. 40 ఏళ్ళు మౌనంగా. బ్రహ్మవాదులు వాంగ్మానసులను బాలుర అజ్ఞానుల కొరకై నిరూపించి, వాక్కు మనస్సు అజ్ఞానుల కోసమే, జ్ఞానులు మౌనం అవలంబిస్తారు. ఎందుకంటే సింపుల్ గా చెప్పాలంటే, మొన్న నేను అక్కడ లెక్చర్ ఇచ్చాను విజ్ఞాన్ యూనివర్సిటీలో. అందరూ ప్రొఫెసర్స్, మొత్తం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 100 మంది వచ్చారు. నేను గంటన్నర లెక్చర్ ఇచ్చాను టెక్నాలజీ సబ్జెక్ట్. చివరి క్వశ్చన్లు ఏమంటే ఎవరు నోరు చెప్పు, అందరూ పూర్తి మౌనం. ఎందుకు ఇట్లా ఉన్నారా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. చివరికి అఫ్ కోర్స్ ఆ డీన్ ఆయన, ఎవడైతే అక్కడ హెడ్ ఉన్నాడో, ఆయన క్వశ్చన్ వేశాడు. మిగిలిన వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత దాని సీక్రెట్ ఇంకొక ఆయన చెప్పాడు. బాస్లు ఉన్నారు అక్కడ, హెచ్ఓడిను డి నోరు విప్పేదని అడిగితే నీకు ఇది కూడా తెలియదా అని వాళ్ళకి డౌట్ వస్తుంది. లేదా నిజంగా కష్టమైన క్వశ్చన్ అయితే ఏంటి ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చావా, నువ్వు ఎందుకు ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. కాబట్టి సో అందుకే చాలా మంది ఇక్కడ కూడా నాకు తెలుసు మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అడిగితే మరి వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఆ ప్రశ్న. ఆదౌ అంతే చ మధ్యే చ జనో యస్మిన్ న విద్యతే ఏనేదం సతతం వ్యాప్తం సదేశో విజన స్మృతి. ఏ పరబ్రహ్మం యందు జనులు సృష్ట్యాది మధ్య అవసానములు యందు ఆధారాధేయ భావమును ఉండదో, ఏది ఈ విశ్వమంతయు సతతము వ్యాపించి ఉండునో ఆ బ్రహ్మమే విజన దేశము. దేశం అంటే మామూలుగా ఆ, మంచి చోట కూర్చోవాలి ధ్యానం చేసుకోవడానికి అని 6వ అధ్యాయంలో భగవద్గీతలో ఏమి ప్రాబ్లమ్స్ లేని చోట్ల కూర్చోవాలి ధ్యానం చేయడానికి. ఆ దేశం అంటే ఏంటో బ్రహ్మ గురించి చెప్తున్నాడు. దేనికి అంతము మధ్యము కూడా ఆది కూడా లేదో, ఏనేదం సతతం వ్యాప్తం సదేశో విజన స్మృతి కలనాత్ సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః కాలశబ్దేన నిర్దిష్టో అఖండానంద అద్వయ. సర్వభూతములకు బ్రహ్మాదులకు సైతము కాల పరిచ్ఛేదమును కల్పించు త్రివిధ పరిచ్ఛేద శూన్యమగు అద్వయ అఖండానందము కాలము. అంటే భూత భవిష్యత్ వర్తమానాలనేటువంటి పరిచ్ఛేదములు కల్పిస్తున్నది. నిజంగా ఉన్నాయా భూత భవిష్యత్ వర్తమానాలు? అది కేవలం మానసికమైనటువంటి కల్పన. సుఖేనైవ భవేద్ యస్మిన్ అజస్రం బ్రహ్మచింతనం. ఆసనం, ఆసనం అంటే ఏంటంటే స్థిరం సుఖం ఆసనం అని. ఈయనేం చెప్తున్నాడు ఆసనం అంటే సుఖేనైవ భవేత్ యస్మిన్ అజస్రం బ్రహ్మచింతనం. బ్రహ్మచింతనంలో సుఖంగా ఎవరు కూర్చోగలరో ఆసనం. ఆసనం తద్విజానీయాత్ నేతరం సుఖనాశనం. మిగిలినవన్నీ సుఖనాశనాలే కానీ, అంటే బ్రహ్మానుభవంతో ఉండేటువంటి స్థితి, పాశ్చర్ ఒకటే ఆసనము. సిద్ధం, అందులో సిద్ధాసనం ఏంటి 14 అది కూడా చెప్తాను. సిద్ధం యత్ సర్వభూతాది విశ్వాధిష్టానం అవ్యయం యస్మిన్ సిద్ధా సమవిష్ట. ఏ ఆసనంలో సిద్ధులు కూర్చుని ఉంటారో, అందులో సిద్ధాసనం అని పెట్టింది కూడా సిద్ధులు కూర్చుని, మామూలు వాళ్ళు ఎవరు కూర్చోలేరు దాని మీద. యత్ సర్వభూతాది విశ్వాధిష్టానము సకల భూతాది జగదధిష్టానము అవ్యయ రూపమగు బ్రహ్మ సిద్ధము. సిద్ధమా సాధ్యమా అనే క్వశ్చన్ వస్తుంది. బ్రహ్మము సాధ్యము కాదు, సిద్ధము అంటే ఆల్రెడీ దే. నేను మందని ఒక క్వశ్చన్ ఇస్తే వాడు మోక్షం ఎవరికి వస్తుంది చెప్పండి. ఎవరికి వస్తుందంటే నాకు వస్తున్నాయి ఆయనకు వస్తున్నాయని కాదు, ఎవరికి వస్తుంది చెప్పండి మీరు. ఆత్మకు వస్తుందంటే ఆత్మ పరమాత్మ ఒకటైనప్పుడు పరమాత్మ మోక్షం ఉందా? మరి ఎవరికి వస్తుందో? సిద్ధం ఆల్రెడీ, సాధ్యం కాదు. అది రియలైజేషన్ చేయటమే జ్ఞానం. అది చేయకపోతే ఏదో వస్తుంది, ఎక్కడికి వెళ్తే వస్తుంది. దానికి కారణాలు లేవు, దానికి సీక్వెన్స్ లేదు, దానికి స్టెప్స్ లేవు. అది సిద్ధం. అందుకే సిద్ధాసనం అంటే ఆ సిద్ధం అంటారు.
యన్మూలం సర్వభూతానాం యన్మూలం చిత్తబంధనం మూలబంధ మూల మూలబంధ సదసేవ్యో యోగ్యో అసౌరాజయోగినాం సర్వభూతములకు చిత్తబంధమునకును మూల కారణమైన బ్రహ్మము మూలబంధము. ఇది రాజయోగులకి సదా సేవ్యము యోగ్యము. అంగానాం సమతాం విద్యాత్ సమే బ్రహ్మణి లీయతే నోచేన్నైవ సమానత్వం రుజుత్వం శుష్కవృక్షవత్. సర్వభూత సముడగు పరబ్రహ్మమయందు మనస్సు విషమభావరహితమై లయము చెందుటచే ఆయా విభిన్నాంగములందు పొడగట్టు విషమత్వము తొలగి అసంగ సమత్వము సిద్ధించును. అట్లా ఉన్నవాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అట్లా ఉన్నవాడు ఎవరు? సుఖమహర్షి. సముడై అని మొదలు తపంచి సముడై సర్వసంగ పరిత్యజుడై అని ఉంటుంది. ఈక్వానిమిటీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శనం తేషాం సామ్యే స్థితి పార్థ. సామ్యే అన్నాడు, సమస్థితి. సుఖమహర్షి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్న దానికి. అది సమత. అంగానాం సమతాం విద్యాత్ సమే బ్రహ్మణి లీయతే నోచేన్నైవ సమానత్వం రుజుత్వం శుష్కవృక్షవత్. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ సా దృష్టి పరమోదార నాసాగవలోకి. నాసాగ్ర దృష్టి అని ఉంది భగవద్గీతలో కూడా. నాసాగ్ర దృష్టి. నాసాగ్రం అంటే ఈ నాసాగ్రం కాదు, ఇది వేరే నాసాగ్రం చెప్తున్నాడు. ఏమిటా దృష్టి అంటే దృష్టిం జ్ఞానమయీం కృత్వా, జ్ఞానమయ దృష్టి. పశ్చేద్ బ్రహ్మమయం జగత్. బ్రహ్మము కాకుండా జగత్తును చూస్తున్నావంటే అజ్ఞానంలో. రమణ మహర్షి అదే చెప్పాడు. ఇఫ్ యు ఆర్ సీయింగ్ ది యూనివర్స్ దెన్ యూ కెనాట్ సీ గాడ్. ఇఫ్ యు సీ గాడ్ దెన్ యూ డోంట్ సీ యూనివర్స్. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ సా దృష్టి పరమోదార నాసా నాసాజ్ఞావలోకిని. అది నాసాగ్ర దృష్టి అంటాడు. దృష్ట దర్శన దృశ్యానాం విరామో ఎత్ర వా భవేత్ దృష్టి తత్రైవ కర్తవ్య నాసాగ్రావలోకిని. దృగ్దృశ్య వివేకంలో ద్రష్ట దృశ్యము దృక్ ఈ మూడు కలిసిపోయి ఉన్నటువంటి స్థితి ఏదైతుందో పరబ్రహ్మ సాక్షాత్కారం. చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వేనవ భావనాత్ నిరోధ సర్వవృత్తినాం ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏం చెప్తున్నాడు? అన్ని చిత్తవృత్తుల్ని ఆపేసి అన్ని భావములలో బ్రహ్మభావమే చుట్టమే ప్రాణాయామం అంటాడు. చిత్తాం సర్వభావేషు బ్రహ్మతేన్వేవ భావనాత్ నిరోధ సర్వవృత్తీనాం ప్రాణాయామస్స ఉచ్యతే. నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్య. మరి ప్రాణాయామంలో రేచకపూర్వక కుంభకాలు వేయాలంటే రేచకం ఏంటయ్యా అంటే అన్ని వృత్తులను నిషేధించడమే, అన్ని వదిలేయడమే రేచకం. నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్య సమీరణ బ్రహ్మైవాహమస్మీతి యా వృత్తి పూరకో వాయు. బ్రహ్మైవాహమస్మి అని పూరకం చేయమంటున్నాడు, అన్నీ లేవు అని చెప్పి రేచకం చేయమంటున్నాడు. ఈ ప్రాణాయామం చెప్తున్నాడు. తతస్తద్వృత్తి నైశ్చల్యం కుంభక ప్రాణ సంయమ అయం చాపి ప్రబుద్ధానాం అజ్ఞానాం ప్రాణపీడనం. మరి కుంభకం అంటే ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి అని నిశ్చలమగు వృత్తి ఉదయించుటయే కుంభక ప్రాణాయామం. ఇది వివేకుల పద్ధతి. కేవలము వాయు సంచారము నిరోధం చేసి ప్రాణాయామం చేయట అజ్ఞుల పద్ధతి. అజ్ఞాన విషయేత్ ఆత్మానం దృష్ట్వా మనసి స్థితి మజ్జనం ప్రత్యాహారస్స విజ్ఞేయో అభ్యసనీయో మోక్షుభి. ఘటాది విషయములందు ఆత్మస్వరూపమును దర్శించి మనస్సును ఆ చిత్పదార్థమునందు లయము చేయుటయు ప్రత్యాహారము. ఇది ముముక్షువులు అభ్యసింపదగినది. ఎత్ర ఎత్ర మనోయాతి బ్రహ్మణస్తత్ర దర్శనాత్ మనసో ధారణం చేవ ధారణా సా పరామత. ధారణ అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి అంటే మనస్సు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ భగవంతుణ్ణి చూడటమే ధారణ అంటున్నాడు. బ్రహ్మైవాహమస్మీతి సద్వృత్యా నిరాలంబతయా స్థితి. ధ్యాన శబ్దేన విఖ్యాతి. మరి ధ్యానం ఏంటంటే అంటే అహం బ్రహ్మాస్మి అనేది ధ్యానం అంటే అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే అది ఉండకపోతే ఇంకే వేరేది ఏది వచ్చినా కూడా అది అజ్ఞానం కింద వస్తుంది. అది ధ్యాన ఆపోజిట్ ఎఫెక్ట్. మనం ఏది కావాలనుకుంటున్నాం. నిర్వికారతయా వృత్యా బ్రహ్మాకారతయా పునః వృత్తి విస్మరణం సమాధి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాడు. వాడు చెప్పే సమాధి వీళ్ళు చెప్పే సమాధి ఒకటే.
నిర్వికారతయా వృత్యా బ్రహ్మాకారతయా పునః వృత్తి విస్మరణం సమ్యక్ సమాధి జ్ఞాన సంయుక్త. సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అను స్టేట్మెంట్. నిర్వికారాంతఃకరణ వృత్తితో తర్వాత నిష్ప్రపంచ బ్రహ్మాకారాంతఃకరణ వృత్తితో చిత్తవృత్తిని ధ్యేయాకార ద్వైత శూన్యముగా, ఈ బౌద్ధులు చెప్పే శూన్యాన్ని ఇక్కడ ద్వైత శూన్యం కింద ఒప్పుకుంటున్నాడు, చేయుట జ్ఞాన సంజ్ఞకమగు సమాధి. ఏవం చాకృతిమానందం తావత్ సాధు సమభ్యసేత్ వశ్యో యావత్ క్షణాత్ పుంసః ప్రయుక్త సభవేత్ స్వయం. ఇట్లు స్వస్వరూపానంద ప్రకాశమగు ఈ నిధిధ్యాసమును పరమానంద పారవశ్యమును పొందినంత వరకు చక్కగా అభ్యసించవలెను. తత సాధన నిర్ముక్త సిద్ధో భవతి యోగిరాట్. సాధన చేసి చేసి చివరికి సిద్ధుడవుతాడు యోగిరాట్, అంటే యోగులలో రాజు. తత్స్వరూపం నచైకస్య విషయో మనసో గిరాం. అనంతరము యమనియమాది సాధన అపేక్ష లేని వాడే యోగీశ్వరుడు సిద్ధుడగును. అవాంగ్మానస గోచరము వేదాంత వేద్యము అగు బ్రహ్మస్వరూపమే అట్టి సిద్ధుని స్వరూపము. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఈశ్వరో గురురాత్మేతి, మూర్తిభేద విభాగినే, వ్యోమవత్ వ్యాప్తరు దేహాయ దక్షిణాము. ఈ మూడు కేవలము మూర్తి భేదాలు మటుకే. ఏది? పరమాత్మ, ఈశ్వరుడు, గురువు అంటే దక్షిణామూర్తి. సో దక్షిణామూర్తి స్తోత్రంలో అన్ని శ్లోకాలు ఈ మూడిటికి వర్తిస్తాయి. పరమాత్మ, ఈశ్వరుడు, గురువు. అంటే పరమాత్మే ఈశ్వరుడుగా, ఈశ్వరుడే గురువుగా అక్కడ వచ్చాడు కాబట్టి. తత సాధన నిర్ముక్తో సిద్ధో భవతి యోగిరాట్. తత్స్వరూపం నైకస్య విషయో మనసో గిరాం. సమాధో క్రియమాణేతు విఘ్న ఆయంతి వైబలాత్. అనుసంధాన రాహిత్యం ఆలస్యం భోగల ఆలస్యం. ఈ విఘ్నాలు ఏమొస్తాయండి సమాధి అభ్యాసం? ఇది పతంజలి కూడా చెప్పాడు. ఆలస్యం, లేజినెస్. లేజినెస్ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఆలస్సి అని నుంచే వచ్చింది. ఆ సి. భోగలాలసం, లయస్తమశ్చ విక్షేపో రసాస్వాదశ్చ శూన్యత. ఏవం యద్విఘ్నం బాహుళ్యం త్యాజ్యం బ్రహ్మ విదాశనై. సమాధి నిష్ఠా భంగకరములగు విఘ్నములు ఏంటి అంటే, ఫస్ట్ అనుసంధాన రాహిత్యము, డిస్ట్రాక్షన్, విక్షేపం, అలసత, లేజినెస్, భోగేచ్ఛ, ఇది కావాలి అది కావాలి, నిద్ర, తమస్సు, అవివేకము, చిత్త విక్షేపము, రసాస్వాదము, శూన్యత్వము. బ్రహ్మవేత్త మెలకువతో మెల్లగా వీనిని విడువవలెను. ఈ ఈ ఆబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, విఘ్నములు, ఒక్కొక్కటి విలువడు. భావన వృత్యా హి భావత్వం, శూన్య వృత్యా హి శూన్యత, బ్రహ్మవృత్యా హి పూర్ణత్వం, తథా పూర్ణత్వం అభ్యసే. మీరు ఏది భావిస్తే అది మీకు యద్భావం తద్భవతి. మీ మనస్సులో ఏ భావన వస్తే అదే మీకు సత్యం కింద గోచరిస్తుంది, అదే ఉన్నట్టుగా అనుభవిస్తుంది. శూన్యమే గోచరిస్తే అంటే శూన్య స్థితి ఒకటి వస్తుంది. అది బౌద్ధులకు వచ్చింది, చాలా మందికి వస్తుంది, నాకు కూడా వచ్చింది. ఆ శూన్య స్థితిలో శూన్యతే కనబడుతుంది. కానీ ఆ శూన్య స్థితిలో కూడా నేను అనే తత్వం ఉంది కాబట్టి అది బ్రహ్మవృత్యాహి పూర్ణత్వం. పూర్ణమాద పూర్ణమిదం చెప్పాం కదా, ఆ తత్వం బ్రహ్మవృత్తి, బ్రహ్మాకార వృత్తి, తథా పూర్ణత్వం అభ్యసే. కాబట్టి పూర్ణత్వాన్ని అభ్యసించండి. ఏ హి వృత్తిం జహత్యేనాం బ్రహ్మాఖ్యాం పావనీం పరాం హృదయవతే జీవంతి పశుభిశ్చ సమా నరా. పరమ పావనమును సర్వోత్కృష్టమగు ఈ బ్రహ్మాకార వృత్తిని విడిచి వ్యర్థముగా జీవించుట నరులు పశుతుల్యులు. ఎందుకన్నారు పశుతుల్యులు? అంత పెద్ద మాట అన్నాడు. ఎందుకన్నాడు? ఆహార నిద్ర మైథునములు పశుభిస్ సమాన. మానవులందరూ చేసి ఇవే ఈ మూడిటి కోసమే అన్ని ఉద్యోగాలు, అన్ని డబ్బులు సంపాదించి ఈ మూడిటి కోసం, అన్ని యుద్ధాలు, అన్ని పాలిటిక్స్, అన్ని ప్రాజెక్ట్స్ ఈ మూడిటి కోసం. కాబట్టి పశుభిస్ సమానం. సో జ్ఞానం ఒకటే మనిషిని వేరుగా చూపించగలరు. ఏ హి వృత్తిం విజానంతి ఏ జ్ఞాత్వా వర్ధయంతి అది అపి తేనైవ సత్పురుష ధన్యా వంద్యాస్తే భువనత్రయే. ఈ బ్రహ్మవృత్తిని తెలుసుకొని, అంటే బ్రహ్మాకార వృత్తిని, బ్రహ్మజ్ఞాన వృత్తిని తెలుసుకొని చక్కగా పెంపొందించుకొని సత్పురుషులు ధన్యులు.
త్రైలోక్యవంతుడు ఏషాం వృత్తి సమావృద్ధా పరిపక్వా చ పునః సా పునః తేనైవ సద్బ్రహ్మతాం ప్రాప్త నేతరే శబ్దవాదినః. ఎవరి యందు ఈ వృత్తి సమముగా పెంపొంది పరిపక్వమగునో వారే సద్బ్రహ్మ భావమును పొందినవారు. ఇతరులు కేవలము శబ్దవాదులు. అంటే ఏంటి? ఇప్పుడు మనం చేస్తున్నదే శబ్దవాదం. కేవలం చెప్తున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారు. బ్రహ్మమును గురించి చెప్పేది వారు మాత్రం. వివేక్ చూడమణిలో కూడా ఒక శ్లోకం ఉంది. వాగ్వైఖరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ముక్తయే నదు ముక్తయే. అది జాబ్కి పనికొస్తాయి అండి. ప్రొఫెసర్ జాబ్కి వాడికి ఇవన్నీ పనికొస్తాయి. ఏవి బ్రహ్మాండంగా మాట్లాడటం, వాగ్వైఖరి శబ్దఝరి, గంగా ప్రవాహం లాగా గడగడ గడగడ మాట్లాడటం, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, ఇవన్నీ కేవలం ముక్తికి పనికొస్తాయి. నాకు ముక్తయే. ముక్తి అనేది ఇక్కడ అదే చెప్తున్నాడు. మాటలతో వచ్చేది కాదు. వాచా బ్రహ్మము పలుకు వారికి ఏమప్పు అని ఒక ఆవిడ ఒక పాట పాడు. ఇది కేవలం అనుభూతిలోకి వచ్చేది. అందుకే అపరాక్ష అనుభూతి అని పేరు పెట్టి. కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనా సురాగిణ తేపి అజ్ఞానితయా నూనం పునరాయాంతి యాంతి. వేదాంత శాస్త్ర పారంగతులు సైతము బ్రహ్మవృత్తి లేక విషయానురక్తులు అగుచో అజ్ఞాన కారణము వశమున జనన మరణములు అందుచుందురు. అంటే పండితులందరూ మోక్షం పొందుతారా అంటే గ్యారంటీ ఏం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మకు ఒక గురువు గారు ఉండేది, సచ్చిదానంద ఆశ్రమం అని. ఇప్పుడు అది జ్ఞాన సరస్వతి దేవాలయం అయింది, గాంధీ హాస్పిటల్ ఎదురుగా ఉంది. అది ఒకప్పుడు సచ్చిదానంద ఆశ్రమం. ఆమెకి దానికి హెడ్ ఒక గురువు గారు, లేడీ గురువు గారు. ఆవిడ లంబికా యోగంలో సమాధిలో ఉండే. 4కి పైకి వెళ్ళిపోయి ఆవిడ భోజనం కూడా చేసేది కాదు. ఆవిడ ఏ చదువు చదవలేదు, ఏ పుస్తకం అసలు చదువే రాదు, ఇల్లిటరేట్ పర్సన్. కానీ ఆమె ఒక పద్యం పాడి సమాధిలోకి వెళ్ళేది. ఆ సమాధి నుంచి వచ్చిన తర్వాత లెక్చర్స్ ఇచ్చేది, పాటలు పాడేది. మీకు అవి ఇప్పుడు చెప్తాను పని. ఏ పద్యం చదివి ఆవిడ సమాధిలోకి వెళ్ళేదంటే, ఒక పద్యం ఉంది, సీతారామాంజనేయ సంవాదం. గరిమన్ స్వర్ణం అనేక భూషణములే గన్పట్టు చందంబునన్. నేను ఇందాక నుంచి మాట్లాడింది. గరిమన్ స్వర్ణం అనేక భూషణములే కనపట్టు చందంబునన్ పరమాత్ముడు అఖిల ప్రపంచమయుడై భాసిల్లు అట్లౌటచే సుర సిద్ధ ఉరగ యక్ష కిన్నర నర స్తోమాది శశ్వ చరాచర భూతోజ్వల సర్వభూతములకు సద్భక్తితో మొక్కేదని. ఇది ఆవిడ చదివే శ్లోకము, ఇది పద్యము. అది సీతారామాంజనేయ సంవాదం ఒక గొప్ప గ్రంథం ఉంది. ఆవిడ సమాధిలో అంటే శ్వాస అయిపోతుంది, సమాధిలో అట్లా గంటలు రోజులు కూడా ఉండొచ్చు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆవిడ పాటలు పాడుతుంది, లెక్చర్స్ ఇస్తుంది. ఆ పాటలు ఎట్లా ఉంటాయంటే, ఇంతకంటను వింతగలదా తానే బ్రహ్మంబను తత్వమును మరచి రాతికి మొక్కేదని, ఇంతకంటేను వింతగలదా. అంతా బ్రహ్మమురా, ఈ జగమంతా బ్రహ్మమురా, అంతా బ్రహ్మం అనుభవం అయితే మరి అతడెవరు, మరి నీవెవరురా అంటే, ఈ బ్రహ్మాకార వృత్తి ఏదైతే ఈయన శాస్త్రంలో చెప్తున్నారో అది ఆవిడ అనుభూతిలో తెచ్చుకొని సమాధిస్తున్న ఆ మహాయోగిని ఆవిడ. ఆవిడకి మా అమ్మగారు శిష్యురాలు. మా అమ్మగారు కూడా ఆవిడ దగ్గర చాలా నేర్చుకుంది. నేను కూడా చిన్న పిల్లవాడినప్పుడు ఆవిడ నన్ను తొడ మీద కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంది నా చేత. నేను చిన్న పిల్లవాడిని. మొత్తం సికింద్రాబాద్, హైదరాబాద్ మొత్తం ఆవిడ శిష్యులు. అమ్మగారిని వచ్చేవాడు. ఆవిడ 3 ఆశ్రమాలు ఉండేవి. ఒకటి సికింద్రాబాద్, ఒకటి హన్మకొండ, ఒకటి కాకినాడ. 3 చోట్ల ఆశ్రమాలు ఉంటాయి. కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనా సురాగిణ ఏ అప్య జనితయా రూపం పునరాయాంతి యాంతి నిమేషార్థం న తిష్టంతి వృత్తం బ్రహ్మానుమయం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యా సనకాద్యా శుకాదే. బ్రహ్మాది దేవతలు, సనకాది మహర్షులు, శుకాది యోగులు, ఇందాక శుక మహర్షి గురించి చెప్పాను, వీళ్ళందరూ కూడా జ్ఞానులు కూడా అద్వయ అఖండ బ్రహ్మాకార వృత్తి లేక అర నిమిషం కూడా ఉండరు. శంకరాచార్యులు గారు ఆ ఓంకారేశ్వరం గుహకి వెళ్ళి కేరళ నుంచి నడిచి వెళ్ళినప్పుడు తలుపు కొడితే గుహలో ఆయన గురువు గారు గోవింద భగవత్పాద వచ్చి, నువ్వు ఎవరని అడిగారు. నేను బ్రహ్మం అని చెప్పి, మీరు కూడా సరే రా లోపలికి, అడ్మిషన్ టెస్ట్ అనమాట అయిపోయింది. సో వీళ్ళు ఎవరు కూడా, మనం గొప్ప వాళ్ళని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఒక క్షణం కూడా
బ్రహ్మాకార వృత్తి వదిలి ఉండరు. అందుకే శుకుడికి అటువంటి డిస్క్రిప్షన్ ఉంది భాగవత పురాణం. సముడై సర్వభూతమయుడై సన్యాసి అయి, అంటే వాళ్ళు దిగంబరంగా ఉండొచ్చు. వ్యాసుడి కంటే శుకుడు గొప్పవాడు, అది అంత గొప్ప. వాళ్ళ వంశం చూడేట్లా వ్యాసం వశిష్ఠ నక్తారం చక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తప్పు. అథ శుద్ధం భవేద్వస్తు యద్వై వాచామగోచరం ద్రష్టవ్యం మృద్ఘటేనైవ దృష్టాంతేన పునః పునః. అవాంగ్మానస గోచరమగు శుద్ధ వస్తువు నగు బ్రహ్మమును గూర్చి నిరంతరము మృద్ఘట దృష్టాంత సహాయమున విచారణ చేయవలెను. అంటే మట్టి ఒకటే ఉంది, కుండ లేదు అని ఎట్లా అయితే మనకి ఈజీగా అర్థమవుతుందో, ఈ జగత్తు లేదు, కేవలం బ్రహ్మ భగవంతుడు ఒక్కడే, బ్రహ్మం ఒకటే ఉన్నది. మన ఈయన కూడా అన్నమయ్య కూడా చెప్పాడు, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పాడు కదా. ఆ పాట మొత్తం కూడా ఈక్వానిమిటీ, వన్నెస్ చూపించి. ఇదంతా అవసరమా అనే క్వశ్చన్ వస్తుంది. ఇదంతా ఇదే అవసరం. ఇది లేకనే ఇప్పుడు మీకు అక్కడ ఏమవుతుంది చూడండి, ఉక్రెయిన్ ఏమవుతుంది, మన దాకా పాకిస్తాన్లో ఏమైంది, ఇప్పటికి ఇంకో చోట ఏమవుతుంది. అజ్ఞానంలో ఊరుకుపోయి ఒకదాని తర్వాత ఒకటి లెవెల్స్ లో అజ్ఞానంలో పడిపోయి ఏవేవో పిచ్చి పనులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు అర్థమవుతే, ఎంతవరకు దీని దగ్గరికి రాగలిగితే అంత యూనిటీ, యూనిఫికేషన్, వన్నెస్, లవ్ ఇవన్నీ వస్తాయి. లేకపోతే రావు. వేరే వాడు ఏం చేస్తున్నారు, ఏదో భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, స్వర్గంలో పైన ఎక్కడో ఉన్నాడు, ఇట్లా గడ్డం పెట్టుకుని ఉంటాడు, మీ జగత్తుకి సంబంధం లేదు, జగత్తుని మీరు నాశనం చేయొచ్చు, స్క్వీజ్ అవుట్ నేచర్ ఫార్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ మ్యాన్. దిస్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ సైన్స్ గివెన్ బై బ్యాకన్. అందువల్లే సైన్స్ అనేది ఒక శాపం కింద తయారైంది. ఇంత పొల్యూషన్, ఇంత ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్ అందుకే వచ్చింది. ఈ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల వసుదైక కుటుంబకం అనేది కూడా మన గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ స్లోగన్ కూడా వన్నెస్ నుంచే వస్తుంది, అద్వైతం నుంచే వస్తుంది. అద్వైతం అనేది లేకపోతే మీకు వసుదైక కుటుంబకం లేదు, వన్నెస్ లేదు, యూనిఫికేషన్ లేదు, లవ్ లేదు. లవ్ ఎప్పుడు వస్తుంది? వన్నెస్ ఉంటేనే లవ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇద్దరు వచ్చేటప్పటికి ద్వేషం వచ్చేస్తుంది, కాన్ఫ్లిక్ట్ వచ్చేసి, యుద్ధం వచ్చేసి, భయం వచ్చేసి. ఒక్కడున్నప్పుడు, ఒకే తత్వం ఉన్నది ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో అప్పుడు మీకు భయము, ద్వేషము, యుద్ధము ఇవేమీ రావు. కాబట్టి అద్వైతం ఒకటే మనకి కారకో మార్గము. అందుకే వేరే మార్గం లేదు. అందుకే ఇండియాకి రావాలి, ఇండియాలోనే తెలుసుకోవాలని చెప్పి ఈ ఫారినర్స్ అంతా వస్తారు. కారణం వ్యతిరేకైన పుంసాం ఆదో విలోకయేత్ అన్వయేన పునస్తద్ధికార్యే నిత్యం ప్రపశ్యతి. జ్ఞాని మొదట కారణ స్వరూపముకు కార్యముల కంటే వివిక్తమైన దానిగా దర్శించి మరల ఆ కారణమే కార్యములందు అనువృత్తిమైనట్లు దర్శించును. అంటే ఏమిటి? మొదట మృత్తిక వేరుగను ఘటము వేరుగను కనపట్టినను ఘటమునందు మృత్తిక అనువృత్తమై కనపట్టును, కానీ మృత్తిక యందు ఘటము అనుగతమై కనపట్టదు. ఇట్లు అన్వయ వ్యతిరేకముల ద్వారా కార్యకారణ స్వరూపములను చక్కగా తెలియవలెను. మూల కారణానికి వెళ్ళినప్పుడు పరబ్రహ్మే జగత్తుకు మూల కారణము. జగత్తు లేదు, కేవలం బ్రహ్మమే ఉంది. సర్వం ఖల్విదం బ్రహ్మ అనే మహావాక్యం ఎందుకు వచ్చింది? ఈ జగత్తు బ్రహ్మం యొక్క ఒక మేనిఫెస్టేషన్ మటుకే. కార్యే హి కారణం పశ్యేత్ పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం హి స్వతో నశ్యేత్ అవశిష్టం భవేద్ ముని. ఈ పైన చెప్పిన రీతిగా కార్యమునందు కారణము సతతము అనుగతముగా చూడుట వలన దర్శించి కార్యము వికారము మాత్రము అసత్యము అని తెలుసుకొని కార్యభావమును విసర్జించాలి. కార్యకారణ సంబంధంలో కారణమే కార్యంగా టెంపరీగా అట్లా కనపడుతున్నది. కార్యం లేదు, కారణమే నిజం. కార్యభావం నశించుతోడనే తత్కార్య నిరూపిత కారణత్వం కూడా స్వయముగా నశించును. ఇట్లు కార్యకారణ భావమును విలయము చెందగానే జ్ఞాని ఒకడే ముని అయి మననశీలుడై మిగులును. భావితం తీవ్రవేగేన వస్తుయన్ నిశ్చయాత్మన పుమాంస్ తద్ధి భవేత్ శీఘ్రం జ్ఞేయం భ్రమరకీటవత్. వ్యవసాయాత్మికమగు బుద్ధి గల జ్ఞాని తీవ్ర వేగంతో
అద్వయ బ్రహ్మ వస్తువు గురించి భావన చేయుచో అతడు తుదకు భ్రమర కీటక న్యాయముచే ఆ మహాజ్ఞేయ బ్రహ్మస్వరూపుడు అగును. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఒక సముద్రాన్ని కొలవటానికి ఒక ఉప్పు కళ్ళు కనుక వెళ్ళి ట్రై చేస్తే ఎట్లా ఉంటుందో, ఉప్పు సముద్రంలో నుంచి వచ్చింది సముద్రంలో కలిసిపోతుంది. అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వెళ్ళిన వాడు భగవంతుడిలో కలిసిపోతాడు తెలుసుకుంటే. అదృశ్యం భావరూపం చ సర్వమేతచ్చిదాత్మకం సావధానతయా నిత్యం స్వాత్మానం భావయేద్ బుధ. అవాంగ్మానస గోచరుడై సచ్చిద్రూపుడై సర్వజగదాత్మకుడై వెలయు ప్రత్యేక అభిన్న బ్రహ్మం గురించి జ్ఞాని నిరంతరము సావధానముగా మననం చేయవలెను. ఒక క్షణం కూడా అందులోంచి బయటపడిపోతే మాయలో పడిపోతుంది. దృశ్యం హి అదృశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్ విద్వాన్ నిత్య సుఖే తిష్ఠేత్ ధియా చిద్రసపూర్ణయా. దృశ్యమగు జగత్తును పైన చెప్పిన రీతిగా కారణ బ్రహ్మస్వరూపమున ప్రవిలాపనం చేసి సర్వమును బ్రహ్మాకారముగా భావన చేయవలెను. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ అనే మహావాక్యం. ఇట్లు జ్ఞాని మననము చేయుచు జ్ఞానరస పరిపూర్ణమగు నిండు మనస్సుతో నిత్య సుఖానుభవము పొందును. ఎందుకు సుఖము అంటే, ఎక్కడి నుంచి అయితే మనకి దుఃఖం వస్తున్నదో అది కూడా నేనే, అది కూడా బ్రహ్మమే, నేనే బ్రహ్మం. అంటే ఇప్పుడు ఆ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఇంకొక మనిషి వల్ల సమస్య వస్తున్నది. ఆ మనిషి వేరు నేను వేరు అనుకోవడం వల్లనే ఆ సమస్య వస్తున్నది. అందులో కూడా ఉన్నది నేనే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానము పరమాత్మ స్థితిలో ఉంటాడో అప్పుడు వాడికి ఆ దుఃఖం రాదు. వేరే ఏ ఉపాయం లేదు. ద్వైతమూల మహో దుఃఖం అని అష్టావక్ర గీతలో కూడా చెప్పాడు. ఏభిర అంగై సమాయుక్త రాజయోగ ఉదాహృత కించిత్ పక్వ కషాయాణం హఠయోగేన సంయుత. ఈ పైన చెప్పబడిన యమనియమాది అంగములతో కూడినది రాజయోగము. ఇది పరిపక్వ బుద్ధులు మాత్రమే సేవింపదగినది. అపరిపక్వ చిత్తము గల వారు హఠయోగ సహిత రాజయోగం అభ్యసింపవలెను. అది పాతది. మామూలుగా హఠయోగం అంటే ఆసనాలు వేయండి, ప్రాణాయామం చేయండి, మేము యోగా క్లాసులు పెడుతుంటాం కదా, అది హఠయోగ సహిత రాజయోగం. పరిపక్వత బుద్ధి లేని వాళ్ళు అది చేయవలన వాడు. ఎంతవరకు పరిపక్వ బుద్ధి వచ్చేంతవరకు ఈ శ్రవణ మనన నిధిధ్యాసనంతో ఈ జ్ఞాన యోగంతో రాజయోగం అనేది ఇక్కడ ఇంటగ్రేషన్ జరుగుతున్నది. రాజయోగానికి జ్ఞానయోగానికి ఇంటగ్రేషన్ జరుగుతున్నది. హఠయోగం రాజయోగానికి ముందే ఉంది ఇంటగ్రేషన్. హఠం వినా రాజం, రాజం వినా హఠం లేదని చెప్పి హఠయోగ ప్రదీపికలో పేరుగా చెప్పాడు. హఠయోగం లేకుండా రాజయోగాభ్యాసం చేసే వాళ్ళకి నిద్ర వస్తుంది, అందుకంటే నేను రాను. హఠయోగ అభ్యాసం చేసి రాజయోగాభ్యాసం చేసేవాడికే ధ్యానము సమాధి అనేవి వస్తాయి. జ్ఞానంతో కూడికను ఉంటే అది జ్ఞానయోగం అవుతుంది, రాజయోగ జ్ఞానయోగం అవుతుంది. అంటే యాక్చువల్గా ఈ జ్ఞానం అనేది వాడికి సహజంగా తెలియాలి. ఊరికే ఎవడో చెప్తే వింటే వచ్చేది కాదు. అది డిస్కవరీ ప్రాసెస్. ఏ జ్ఞానం అయినా కూడా, నేను కూడా క్లాస్ రూమ్లో పాఠం చెప్పేటప్పుడు నా ప్రొసీజర్ ఏంటంటే నేనేం చెప్పను, వాళ్ళనే క్వశ్చన్లు వేస్తాను. వాళ్ళని క్వశ్చన్లు వేస్తే వాళ్ళే చెప్తారు. ఆ వాళ్ళు ఎందుకు చెప్తారంటే వాళ్ళే తెలుసుకుంటారు. ఇదేంటి 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 అని అడిగినప్పుడు వాళ్ళే ఒక్కొక్కటి చెప్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ డిస్కవరీ ప్రాసెసే నిజమైన నాలెడ్జ్, జ్ఞానం. అట్లా కాకుండా ఊరికే బోర్డు మీద అన్ని రాసేసి అయిపోయిందంటే వాడికి ఏం అర్థం కాదు. సో మా బృహదారణ్యక ఉపనిషత్తులో వెన్ ఈస్ కమ్యూనికేషన్ కంప్లీట్ అనే క్వశ్చన్ ఉంది. యాజ్ఞవల్క్యుడు అడిగారు, వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్ అని ఆన్సర్ ఇచ్చు. సో రిసీవ్ అయినప్పుడే కమ్యూనికేషన్ కంప్లీట్ అయినట్టు. సో జ్ఞానం మీ అంతటి మీకు వచ్చినప్పుడే అది వచ్చినట్టు. కానీ ఏదో వింటాము అని వింటున్నాం ఏమి కావట్లేదు అని చాలా మంది జీవితాంతం వింటూనే ఉంటారు లెక్చర్స్. అలాగే చదువుతున్నా ఏమి కావట్లేదు అంటే అది కూడా అంతే, ఫెయిల్యూర్ అని అర్థం. అది మీ అంతటి మీకు రియలైజేషన్ రావాలి. అందుకే శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధో అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి అన్నాడు భగవద్గీత. అది ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా వచ్చిన వాడే స్థిత ప్రజ్ఞుడు అన్నాడు. అదే ఇక్కడ జ్ఞాని అంటున్నాడు. పరిపక్వం
మనో ఏషాం కేవలోయం చ సిద్ధిదః గురుదైవత భక్తానాం సర్వేషాం సులభోజనా. పరిపక్వానంత అంతఃకరణము కలవారికి మాత్రమే ఈ రాజయోగము జ్ఞానయోగము మోక్ష సిద్ధి ప్రదము. గురువునందును దైవమునందును భక్తి గల వారికి అందరుకును సులభముగను శీఘ్రముగను ఈ రాజయోగం సిద్ధించును. ఇవాళ పొద్దున్న నేను ఒక విషయం చెప్పాను ఒకళ్ళకి, అదే మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. మామూలు మనుషులకి ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది ఈ గ్రంథంలోనే మొట్టమొదలే చెప్పారు. మీకు గుర్తుందో లేదో, స్వవర్ణాశ్రమ శ్లోకం నంబర్ 3 చూడండి. స్వవర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్ సాధనం ప్రభవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయం. సాధన చతుష్టయ సంపత్తి అనేది ఫండమెంటల్ ప్రీ రిక్విజిట్ రిక్వైర్మెంట్ ఫార్ ది బ్రహ్మజ్ఞానం, జ్ఞానయోగం, వేదాంతం. అది ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు మా ఐఐటిలో సీట్ రావాలంటే రామా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. రామా ఇన్స్టిట్యూట్కి ఎట్లా వెళ్ళాలి అంటే శర్మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవాలి. ముందు శర్మా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే రామా ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్ ఇక్కడ పెడతాడు. అది రాస్తే అప్పుడు రామా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటాడు. అప్పుడు అది వెళ్ళి ఐఐటి ఎగ్జామ్ రాస్తాడు. అట్లాగే ఇక్కడ ఈ సాధన చతుర్థ సంపత్తి ముందు వస్తే కదా మనకి తర్వాత బ్రహ్మజ్ఞానం అనేది వచ్చే కాన్సెప్ట్ పాసిబిలిటీ. అది ఎట్లా వస్తుంది అంటే ఇది క్లియర్గా చెప్పాడు. మీ యొక్క ఓన్ రెస్పాన్సిబిలిటీస్ మీరు డిశ్చార్జ్ చేయాలి. స్వవర్ణాశ్రమ ధర్మ, స్వవర్ణాశ్రమ ధర్మ అవి చేసినప్పుడే హరితోషణాత్, భగవంతుడి యొక్క తోషణ అంటే సేవ, భక్తి. స్వవర్ణాశ్రమ ధర్మేణ తపస్సా, తపస్సు చేస్తే, అదే ఇంతకుముందు మనం చదివిన ఆత్మబోధలో తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అని చెప్పాడు. అదే ఇక్కడ నీ యొక్క వర్ణాశ్రమ ధర్మముల్ని రెస్పాన్సిబిలిటీస్ డిశ్చార్జ్ చేస్తూ తపస్సు చేస్తే హరితోషణాత్, హరిని సంతోషపెడితే అంటే భక్తితో ప్రపత్తితో, అప్పుడు ఈ సాధన చతుష్టయ సంపత్తి మీకు పుట్టుకొస్తుంది అన్నాడు. ప్రభవేత్ పుంసాం సాధనం వైరాగ్యాది చతుష్టయం. సాధన చతుష్ట సంపత్తి ఇంతకుముందు చెప్పాం కదా, ఏంటవి? ఫస్ట్ శమదమాది షట్క సంపత్తి. ఆ నాలుగిట్లో ఒక దాంట్లో 6 ఉన్నాయి. 4 చెప్పాను, 4 కదా అనుకుంటే ఒక దాంట్లో 6 ఉన్నాయి. మొత్తం కలిసి యాక్చువల్గా 10. 6 శమము, దమము, తితిక్ష, ఉపరతి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అవేంటో ఆల్రెడీ మనం నేను చదివాం లాస్ట్ టైం. సో రెండోది నిత్యానిత్య వివేకం, ఏది అనిత్యము ఏది నిత్యము అని తెలుసుకునే వివేకము. తర్వాత ఇహాముత్ర ఫలభో వైరాగ్యం, దేని మీద కోరిక లేకుండా ఉంటే ఉన్న కోరిక వదిలిపెట్టాడు. లాస్ట్ ఏంటి? ముముక్షత్వం, మోక్షం కావాలనేది గట్టి పట్టుదల. ఈ 4 ఉన్నవాడికే వేదాంత జ్ఞానం చెప్పబడుతుంది. ఇవి లేకపోతే అసలు యు ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ టు ది క్లాస్. అడ్మిషన్ లేదు. ఆ అడ్మిషన్ కావాలంటే ముందు అవి సాధించుకోవాలంటే దానికి ప్రీ రిక్విజిట్ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలా మంది మీ ఇంట్లోంచి పారిపోతామో ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. సో అది చాలా తప్పది. మీ వర్ణాశ్రమ ధర్మంలో మీకు ఏదైతే నిర్ధారింపబడిందో అది మీరు నిర్వర్తిస్తూ తపస్సు చేసి, తపస్సు అనేది రకరకాలుగా ఉంటుంది. మనస్సు, వాంగ్మయ తపస్సు, మనోమయ తపస్సు, శారీరక తపస్సు. భగవద్గీతలో 3 రకాల తపస్సు ఉంది. రాజసిక, సాత్విక, తామసిక. ఆ తపస్సులు అంటే ఈ ఉపవాసాలు ఉండటాలు, ఆసన ప్రాణాయామాలు, ఇట్లా అనేక ఉన్నాయి తపస్సులు. ఈ గంగా స్నానాలు, ఈ చాతుర్ధామ యాత్రలు, ఈ తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా తపస్సు కింద వస్తాయి. ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉండగా ఆ పాపములన్నీ క్షీణిస్తే, అందుకే తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం, రాగము దేని మీద అటాచ్మెంట్స్ లేకుండా ఉంటే, ముముక్షత్వం, ఈ 4 సాధన చతుష్టయ సంపత్తిలో ముముక్షత్వం లాస్ట్ అది కూడా ఉంటే, అప్పుడు మీ సాధన చతుష్టయ సంపత్తి ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీకు జ్ఞాన వేదాంత జ్ఞాన శ్రవణానికి అర్హత వస్తుంది. ఆ శ్రవణం తర్వాత మననం చేసుకుని నిధ్యాసనం చేసుకుంటే మీకు అది చివరికి సిద్ధిస్తుంది. బ్రహ్మాకార వృత్తిలో మోక్షం సిద్ధిస్తుంది. ఇది ప్రాసెస్ మొత్తం అయిపోయింది వాటితో ఈ అపరోక్షానుభూతి. సో విల్ క్లోజ్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. వీ హ్యావ్ 10 minutes available for that purpose. ఏమండి?
You ask questions, we'll answer.